ఎల్లప్పుడూ మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యండి. 13:33 మార్కు సువార్త. 13:33 మార్కు సువార్త. అమ్మ వేగంగా చదవండి, ఎందుకంటే సాక్ష్యము జాగ్రత్తపడుడి, మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఓకే, 21:36లో మెలకువగా ఉండి ప్రార్థన చేయమన్నారు. 13:33లో జాగ్రత్తగా ఉండండి, మెలకువ కలిగిన ప్రార్థన చేయమన్నారు. అలా పేజీ తిప్పండి, 14:38 మార్కు సువార్త. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు, శోధన అంటే పాపము, మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. చాలు తల్లి, ఇక్కడ కూడా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. యేసుక్రీస్తు వారి నోటితో వచ్చిన మాట, ఓకేనా? 3 రెఫరెన్స్లు వేసే నోటితో వచ్చిన మాట మెలకువ కలిగిన ప్రార్థన. దేవునికి స్తోత్రం చెప్పండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4:7 చూడమ్మ ఒక్కసారి. అపోస్తలుడైన పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4:7. అయితే అన్నిటి అంతము సమీపమైనది కాగా మీరు స్వస్థ బుద్ధి గల వారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండు. అది పేతురు గారు కూడా మెలకువగా ఉండమని అంటున్నారు. యేసుక్రీస్తు వారు కూడా మెలకువగా ఉండమంటున్నారు. యేసుక్రీస్తు వారు మెలకువగా ఉండమని 3 దగ్గరలు అన్నారు. పేతురు గారు కూడా మెలకువగా ఉండమంటున్నారు. పేతురు గారు అసలు ఆ మాట అనడానికి ఏమైనా ఆయనకి మనలో మనమాట. పేతురు గారు ఎక్కడ మెలకువగా ఉన్నారండి? అపోస్తలుల 12 అధ్యాయంలో శుభ్రంగా నిద్రపోయాడు. లోకాసువార్త 22, 58, 59, 60 వచనాల్లో శుభ్రంగా నిద్రపోయాడు. యేసుప్రభు ఎవరో నాకు తెలియదు అబద్ధం ఆడారు. ఈ మార్కు సువార్త 14:38లో కూడా శుభ్రంగా నిద్రపోతే కదా యేసుప్రభులు చెప్తున్నారు, శరీరం బలహీనతే, ఆత్మశబ్దమే, మీరు మెలకువగలిగిన ప్రార్థన చేయండి, శోధనలో ప్రవేశించకుండా అని యేసుప్రభు చెప్తున్నారు. ఆయన ఏమంటున్నాడు చూసారా? మెలకువగలిగిన ప్రార్థన చేయండి. వినండి స్నేహితులారా, మత్తయి సువార్తలో 28 అధ్యాయాలు ఉన్నాయి, మార్కు సువార్తలో 16 అధ్యాయాలు ఉన్నాయి, లూకా సువార్తలో 24 అధ్యాయాలు ఉన్నాయి, యోహాను సువార్తలో 21 అధ్యాయాలు ఉన్నాయి. మత్తయి, మార్కు, లూకా, యోహాను ఈ 4 సువార్తల్లో పేతురు గారు స్థిరమైన వాడు కాదు. పేతురు గారు స్థిరమైనవాడు కాదండి. నీతోనే ఎంబడిస్తాను, నాకు ఏటి లాభం అంటాడు ఒక దగ్గర, నా సహోదరుడు ఎన్నిసార్లు క్షమించాలంటాడు ఒక దగ్గర, యేసుప్రభు ఎవరో నాకు తెలియదని అంటాడు ఒక దగ్గర, నీ గురించి నా ప్రాణమైన పెట్టేస్తాను అంటాడు ఒక దగ్గర, సాతానా నువ్వు వెనకపో అంటాడు ఒక దగ్గర, ఉదయం ఆడిన మాట మధ్యాహ్నం మాట సాయంకాలం మాట అతను. 4 సువార్తలో స్థిరమైనవాడు కాదు. కానీ అపోస్తుల కార్యాలకు వచ్చేసరికి ఆ పెంతెకోస్తు దినాన బలమైన అభిషేకం పరలోకం నుండి ఎప్పుడైతే ఆత్మ అభిషేకంతో నింపబడ్డాడో బలమైన ఆత్మపూర్ణుడు అయిపోయాడు. దేవునికి మహిమ కలుగునగాక. 13వ అధ్యాయం వరకు దొల్లగొట్టేశాడండి. దేవునికి స్తోత్రం కలుగునగాక. తర్వాత పేతురు గారు రాసిన మొదటి పత్రిక, పేతురు గారు రాసిన 2వ పత్రిక, 2 పత్రికల్లో పేతురు గారు పరిశుద్ధుడు అయిపోయాడండి. కొట్టండారా చప్పట్లు అందరం కూడా, గట్టి చప్పట్లు కొట్టండి ఒకసారి. నేను మరీ చెప్తున్నాను, నీ జీవితంలో కానీ నా జీవితంలోని ఏ చిన్న బలహీనత ఉన్నా నా ప్రభు ఈ రాత్రి ఆ బలహీనతను దూరపరిచి ఆయన బలంతో మనల్ని నింపి మనల్ని ఇంటికి పంపించునుగాక. దేవునికి స్తోత్రం. అలాగా పేతురు గారికి ఎలాంటి అభిషేకం ఇచ్చారో మనకు కూడా అంతకంటే అభిషేకం ఇస్తారు దేవుని దగ్గర. లలిత జ్యువెలర్ ఓనర్ ఏమంటాడు? లలిత జ్యువెలర్ ఉన్నాడు కదండి, డబ్బులు నెత్తి మీద ఒక్క ఇంటికి ఉండదు అతనికి కదా, కొబ్బరి నూనెతో కూడా పని లేదు అతనికి. కానీ కోటీశ్వరుడు, ధనవంతుడు. యేసుప్రభు ఏమన్నాడు తెలుసండి కోటీశ్వరుల గురించి, ధనవంతుల గురించి? 12 అధ్యాయం 20 వచనం లూకా సువార్తలో, వెర్రివాడా, ఇంగ్లీష్లో ఫూల్, ఒరే ఫూల్, తెలుగులో వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం పోతే ఈ సొమ్మేటో వద్దురా బాబు, నాయన. ఎందుకు ఈ మాట చెప్తున్నాను స్నేహితులారా? మనస్ఫూర్తి చెప్తున్నాను. మీకు ఎక్కడైనా అతను కనిపిస్తే యేసుని నమ్ముకోండి అని చెప్పియండి. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ప్రభుని నమ్ముకోండి సార్, ఈ బంగారం మీతో రాదు, నిత్య జీవం బంగారం అక్కడ ఉంది. నాకు కనబడితే నేను అదే చెప్తాను. చూస్తాను, వైజాగ్ కాంప్లెక్స్ దగ్గర లలిత జ్యువెలర్ ఉంది, కానీ నాకు ఎక్కడ దొరకడు అతను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే ఈ మాటలు ఎందుకు చెప్తానండి స్నేహితులారా? వ్యాపారానికి రాజకీయానికి, జాగ్రత్తగా వినాలి ఈ మాట, వ్యాపారానికి రాజకీయానికి పబ్లిసిటీ ఉండాలండి. కానీ క్రైస్తవుడికి పబ్లిసిటీ యేసుప్రభువే. కొట్టండి చప్పట్లు, ఇప్పుడు కొట్టండి. హల్లెలూయా. క్రైస్తవుడికి కానీ, దైవజనుడికి కానీ, విశ్వాసకి కానీ, ఎవరికైనా సరే మనం పబ్లిసిటీ అవ్వాలంటే, మనల్ని హెచ్చించాలంటే 2 అధ్యాయం 30 వచనం సమూయేలు మొదటి గ్రంథంలో, నన్ను గణపరిచిన వారిని నేను గణపరుస్తాను అన్నాడు ఆయన. మనము కుదురుగా ఉంటే
ఆయన నెత్తి మీద పెట్టుకుని ఊరేగిస్తాడండి ఆయన. అంత గొప్ప దేవుడు అండి నిజంగా. అలాంటి యేసుప్రభు దొరికాడు నా జీవితంలో. జాగ్రత్తగా వినండి, అద్భుతమైన సాక్ష్యము. అసలు అంత గొప్ప దేవుడు యేసుప్రభు. నాకు తెలియదు స్నేహితులారా, నా టైం అంతా వేస్ట్ చేసుకోనండి. ఒకళ్ళు ఎవరైనా ఇక్కడ రక్షణ పొందలేని వారు ఉంటే నా చేతులు జోడించి చెప్తున్నాను, ఖచ్చితంగా ఏమాత్రం అశ్రద్ధ చేయొద్దు, రక్షణ పొందండి, బాప్తిసం తీసుకోండి, రక్షకుడిగా అంగీకరించండి. అప్పుడు మీ కుటుంబాలు, మీ ఇంట్లో కరెంటు పోయినా మీ కుటుంబాలు వెలుగుతూనే ఉంటాయి. దేవునికి స్తోత్రం. ఓకే అండి. నా సొంత ఊరు పార్వతీపురం, విశాఖపట్నం, విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం. మా నాన్నగారు పార్వతీపురానికే పరిశుద్ధుడు, 4 భార్యలు. పార్వతీపురానికే పరిశుద్ధుడండి మా నాన్న. 4 భార్యలు అంటే పరిశుద్ధుడా దరిద్రుడా? ఆలోచించండి. 65 అధ్యాయం 20 వచ్చిన చివరిలో ఒక మాట ఉంటుందండి. యెషయా గ్రంథంలో 65:20 చివరిలో ఒక మాట ఉంటుంది. పాపాత్ములు శాపగ్రస్తులట 100 సంవత్సరాలు బ్రతికేస్తారని ఉందండి అక్కడ. ఇప్పుడు మా నాన్న వయసు 86, బీపీ లేదు, షుగర్ లేదు. ఇప్పటికి ఇంక సెంచరీ కొడుతున్నాడు. ఫస్ట్ ఒక అమ్మ, తర్వాత ఇంకొక అమ్మ, తర్వాత మాయమ్మ, తర్వాత ఇంకొక అమ్మ, ఇప్పుడు ఇంకొక అమ్మ సెంచరీ కొడుతున్నాడు, బతికే ఉన్నాడు ఇంకా. మీరు నమ్మండి స్నేహితులు, 14:25 లోకాసు వార్తలో యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? వాళ్ళందరికంట నన్ను నువ్వు ప్రేమిస్తేనే నువ్వు నా శిష్యుడు, నా శిష్యురాలు అవుతావు అన్నారు యేసయ్య. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరికంటే ఎక్కువ యేసయ్యని ప్రేమించాలండి. సూపర్ అండి బాబు యేసయ్య, తిరిగి లేదండి యేసయ్య. అంత గొప్ప దేవుడు అండి బాబు. నిజంగా చెప్తున్నాను, మనం ధన్యులము. హల్లెలూయా. మనం ఆశీర్వదించబడిన వారమండి. ఈ కృప చాలామందికి లేదండి, మనకు ఆ కృప దొరికిందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పార్వతీపురం సొంతూరు. నేను, అన్నయ్య, తమ్ముడు, నాన్న, అమ్మ 35 సంవత్సరాల క్రితం విశాఖపట్నం వచ్చాం. నేను చాలా చిన్నవాడిని అప్పటికి. 35 సంవత్సరాల విశాఖపట్నం వచ్చాం. కొంచెం పొలం ఉంటే మా చిన్నాన్నగారికి ఇచ్చాం. ఇచ్చేసి నేను, నా భార్య, నా బిడ్డలు వైజాగ్ వెళ్ళిపోతాం. రా బాబు, నువ్వేమైనా పంట పండితే నాకు సంవత్సరానికి ఎంతో కొంత కొంచెం కవులకి తీసుకొని నాకు ఎంతో కొంత ఇవ్వు అని మా చిన్నాన్నగారికి మా నాన్నగారు ఇచ్చి మా ముగ్గురిని, మా అమ్మని, మా నాన్న, మొత్తం 5గురు విశాఖపట్నం వచ్చాం. మా ముగ్గురు అన్నదమ్ములు కూడా మా నాన్నగారు స్కూల్లో జాయిన్ చేశారు. అన్నయ్య, తమ్ముడు బాగా చదువుకున్నారు. స్నేహితులారా జాగ్రత్త వినండి. ఈరోజు మీరు నాకు దొరికారు, నేను మీకు దొరికాను. మనందరికి యేసయ్య దొరికాడు. చప్పట్లు కొట్టండి ఒకసారి. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఎందుకు ఈ మాటలు చెప్తానంటే స్నేహితులారా, ఎవ్వరు కూడా సాక్ష్యము, వాక్యం అవ్వకుండా ఎవ్వరు బయటికి వెళ్ళొద్దు. బైబిల్ ఒకసారి చేయికి పైకి ఎత్తండి ఒకసారి. ఎంతమంది బైబిల్ తెచ్చారో? సెల్ ఫోన్లో కాదండి, బైబిల్లో. ఇదే మన నిబంధన, ఇదే మన ప్రమాణం. మీరు ఎవరు వెళ్ళరు కదా, వెళ్ళారో మరి బైబిల్ మీద ఒట్టేశారు. అది నా బాధ్యత కాదు, మరి చూసుకోండి. మరి దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే స్నేహితులారా జాగ్రత్త వినాలి. అన్నిటికీ సమయం ఉంటుందండి, కానీ దేవుని మాటలు వింటే, దేవుని వాక్యం వింటే 119వ కీర్తన 50 వచనం ప్రకారంగా నీ వాక్యమే నన్ను బ్రతికించును, అదే నా బాధల్లో నాకు నెమ్మదినిస్తుందండి. నేను బ్రతకడానికి ఛాన్స్ లేదండి. అసలు నేను ఎప్పుడు ఎన్నో జ్ఞాపకార్థ కూడికలు అయిపోవాలి నాకు ఈ పాటికి. కానీ దేవుని మహాకృప, కృప వెంబడి కృప, శాశ్వతమైన కృప నా మీద ఉంది కాబట్టి మీ మధ్యలోకి ప్రభు నన్ను తీసుకొచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్నయ్య, తమ్ముడు, నేను ముగ్గురిని కూడా మా నాన్నగారు స్కూల్లో జాయిన్ చేశారు. నాన్నగారు కూలి పనే చేశారు. బాధ్యత కలిగినోడే కూలి పని చేసి మమ్మల్ని పెంచారు. ముగ్గురం కూడా స్కూల్లో జాయిన్ అయ్యాము. అన్నయ్య, తమ్ముడు బాగా చదువుకున్నారు. స్నేహితులారా నాకు ఏమాత్రం కూడా చదువు అవ్వలేదు. 10th క్లాస్ వరకు చదివాను, అంతవరకే. నాకు చదువు అవ్వలేదు. చిన్న వయసులో పేకాట పిచ్చోడిని అయిపోయాను నేను. చిన్న వయసులో పెద్ద త్రాగుబోతును, విశాఖపట్నం త్రాగుబోతులు అందరికి ప్రెసిడెంట్ని అయిపోయాను నేను. అంటే ఎంత త్రాగుబోతునో చూడండి. పచ్చి త్రాగుబోతుని అయిపోయాను స్నేహితులారా. చిన్న వయసులో పచ్చి త్రాగుబోతుని అయిపోయాను. చిన్న వయసులో పచ్చి సినిమా పిచ్చోడిని అయిపోయాను. చిన్న వయసులో పచ్చి పేకాట పిచ్చోడిని అయిపోయాను. వైజాగ్లో మహేష్ బాబు సినిమా రిలీజ్ అయితే ఫస్ట్ టికెట్ నాదే. మహేష్ బాబు ఎంతమందికి తెలుసు? అందరికీ తెలుసు కదా. మహేష్ బాబు రాకముందు కృష్ణానికాయలు పరిగెట్టాను. కృష్ణ విజయనగరంలో గ్రీన్ పార్క్ హోటల్కి వస్తే కృష్ణ కాలు మీద పడిపోయాను. వెళ్ళి నేను, సార్ నేను మీ అభిమానం సార్, మీ సినిమాలన్నీ చూశాను సార్, మీరు ఎప్పుడు పుట్టారో తెలుసు సార్, ఎప్పుడు చచ్చిపోతారో తెలియదు కానీ అని కృష్ణ కాలు మీద పడిపోతే ఆ కృష్ణ నన్ను పట్టించుకోలేదండి. సర్లే మా అభిమాని హీరో కదా అనుకున్నాను. కృష్ణ ముసలోడు అయిపోయాడని తర్వాత మహేష్ బాబు వెనకాల పరిగెట్టాను.
వైజాగ్లో 52 థియేటర్లు ఉన్నాయి, మీకు తెలియదు. నా బతుకు ఒకప్పుడు అదే. వైజాగ్లో 52 సినిమాలు ఉన్నాయి. అలాగే రాత్రంతా పేకట ఆడుకునే ఉండేవాడిను. పేక ముక్కలు కూడా 52 ముక్కలే. 52 ముక్కలు, 52 సినిమా హాళ్ళు. సంవత్సరానికి వారాలు కూడా 52. అది చూడండి ఎంత చిత్రమో. మరి 52 ఆదివారాలు ఎంతమంది మందిరానికి వస్తుండ్రో మీకే తెలియాల. 52 పేక ముక్కలు, 52 సినిమా హాళ్ళు, 52 వారాలు. క్రొత్త నిబంధనలో నేను చదివి చెప్తాను మీకు. మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు జాగ్రత్త అన్న మాట 52 సార్లు ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రం. 52 సార్లు ఉందండి క్రొత్త నిబంధనలో జాగ్రత్త అన్నమాట. వైజాగ్లో 52 సినిమాలు ఉన్నాయి. పేక ముక్కలు కూడా 52 ముక్కలే. ఈ లూసిఫర్ గడు అక్కడ ఉండేవాడు యేసుక్రీస్తు దగ్గర కాపీ కొట్టేశాడు. దేవునికి స్తోత్రం. అందుకే 52 థియేటర్లు, 52 పేక ముక్కలు, 52 అని లోకంలో పెట్టాడు. ఎక్కడైనా మీరు గమనించండి, బాగా వినండి. ఎక్కడైనా సరే బాగా వినండి స్నేహితులారా. యేసు ప్రభు వైన్ షాప్ అని ఎక్కడైనా చూసారా? దయామయ వైన్ షాప్ అని ఎక్కడైనా చూసారా? కరుణామయ వైన్ షాప్ అని ఎక్కడైనా చూసారా? దుర్గమాంబ వైన్స్ ఉంటుంది, విఘ్నేశ్వర వైన్స్ ఉంటుంది, వెంకటేశ్వర వైన్స్ ఉంటుంది. ఆ ఒక్క మాట చాలండి యేసయ్య దేవుడు అనడానికి. చప్పట్లు కొట్టండి ఒక్కసారి. దేవునికి స్తోత్రం కలుగునగాక. నిజం స్నేహితులారా, ఎక్కడ చూసినా నేనే వైజాగ్లో వైన్ షాపుల దగ్గర నేనే, సినిమాల దగ్గర నేనే. మహేష్ బాబు సినిమా వస్తే థియేటర్ దగ్గర అక్కడే ఉండేవాడిని. ఈ చేత ఒక టికెట్ తీసేవాడిని, ఈ చేత ఒక టికెట్ తీసేవాడిని. ఇలా ఏటవాళ్ళుగా బుకింగ్లోకి వెళ్ళేవాడిని. ఒక టికెట్ బ్లాక్లో అమ్మేసేవాడిని, ఒక టికెట్తో సినిమా చూసేవాడిని. ఆ అమ్మిన డబ్బులతో కాలుకి చెప్పులు, ఇంటి కరెంటు బిల్లు. ఏంటండి ఈ దరిద్రము? ఆలోచించండి. ఎప్పుడైతే చిన్న వయసులో త్రాగుబోతుని అయిపోయానో, విశాఖపట్నం రైల్వే స్టేషన్లో, విశాఖపట్నం బస్ స్టాండ్లో, పెద్ద పెద్ద సెంటర్లో అలా త్రాగిసి పడిపోయేవాడిని స్నేహితులారా. కుక్క బతికింది, తాగుబోతాడు బతికాడు. అది ఒక పెద్ద బతుకు కాదు స్నేహితులారా. కానీ నాకు తెలియదు అప్పటికి. నాకు యేసు ప్రభు తెలియదు. మంచి చెప్పిన వాళ్ళు లేరు ఎవరు. శాంపుల్ వేసావా? ఇంకొక శాంపుల్ వేయరా, పద ఆఫ్ వేసిద్దాం, క్వార్టర్ తాగిద్దాం పద అన్నోలే తప్ప. ఒరే బాగుపడరా, జాగ్రత్తగా ఉండు. మందు తాగితే కిడ్నీలు పోతాయి, మందు తాగితే లివర్ పోద్ది, మందు తాగితే భార్య భర్తలు ఇబ్బంది పడతారు, సకంలో చస్తావరా బాబు అని చెప్పిన వాళ్ళు ఎవరున్నారు? ఆలోచించండి స్నేహితులారా. చిన్న వయసులో పచ్చి త్రాగుబోతుని అయిపోయాను. చిన్న వయసులో పచ్చి సినిమా పిచ్చోడిని అయిపోయాను. కృష్ణ ముసలోడు అయిపోయాడని మహేష్ బాబు వెనకాల పరిగెట్టాను. మహేష్ బాబు సినిమాలన్నీ చూశాను స్నేహితులారా. ఏ థియేటర్కి ఏ సినిమా వచ్చినా అక్కడే ఉండేవాడిను. నాకు పెద్ద పండుగ మహేష్ బాబు సినిమా రిలీజ్ అవుతుందంటే. మాకు ఒక యూనియన్ ఉండేది, మాకు ఒక టీం ఉండేది స్నేహితులారా. మహేష్ బాబు అందరికి ఫేవర్స్కి ఒక యూనియన్, ఒక కమిటీ ఉండేది. ఏం జీవితాలు ఆలోచించండి. 10 రోజులు మంచం మీద మనం ఉంటే మహేష్ బాబు వస్తాడండి? 10 రోజులు మంచం మీద ఉంటే జూనియర్ ఎన్టీఆర్ వస్తాడా? 10 రోజులు మంచం మీద ఉంటే యేసుప్రభు రావాలా? దైవజనులే రావాలా? చప్పట్లు కొట్టండి ఒక్కసారి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసయ్య రావాలా? పాస్టర్ గారే రావాలండి ప్రార్థన చేయడానికి. ఏ మహేష్ బాబు మనం గొడ్డలు చింపుకోవడం తప్ప ఏమి లేదు. ఇవన్నీ నేను అనుభవించి చెప్తున్నానండి. నేను అందుకే ఎంత గట్టిగా చెప్తాను, ఎంత బలంగా చెప్పగలుగుతాను. లోకంలోని దరిద్రం అంతా నేను అనుభవించాను. 5:19 యోహాను గారు రాసిన మొదటి పత్రికలు ఏమని తెలుసా? లోకమంతా దుష్టుని యందు ఉన్నదని మనం ఎరుగుదుమని ఉంది అక్కడ. 5:19 యోహాను గారు రాసిన మొదటి పత్రికలో ఆ మాట ఉంటుంది. లోకమంతా దుష్టుని చేతిలో ఉందండి. ఆ దుష్టుని నుంచి తప్పించడానికే నా ప్రభు భూమి మీదకి వచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే స్నేహితులారా పచ్చి త్రాగుబోతుని అయిపోయిన లోపు అమ్మ చనిపోయింది. అమ్మ ఎప్పుడు చనిపోయిందో, నాన్న మళ్ళీ జీన్ ప్యాంటు టీ షర్ట్ వేసుకొని మళ్ళీ ఇంకొక పెళ్లి చేసుకున్నాడు మా నాన్న. అమ్మ చనిపోయింది. అన్నయ్య తమ్ముడికి ఇద్దరు బాగా చక్కగా చదువుకున్నారు కాబట్టి పోలీసు ఉద్యోగాలు వచ్చాయి. వాళ్ళిద్దరు పోలీసు ఉద్యోగాలు వచ్చి చక్కగా చదువుకుంటున్నారు, చక్కగా ఉద్యోగం చేసుకుంటున్నారు. నా 10th క్లాస్ ఎప్పుడైతే పోయిందో ఇంక నేను త్రాగుబోతుగా సినిమా పిచ్చోడు. నా వయసు 20-21 ఆ స్టేజ్కి వచ్చారు. పూర్తిగా నాశనం అయిపోయాను స్నేహితులారా. ఈ విషయం మా నాన్నకి తెలిసిందే. మా నాన్నగారు నన్ను పిలిచారు. అప్పుడు మా నాన్నగారు వేరే ఊరిలో ఉన్నారు. నన్ను పిలిచారు, రే అన్నయ్య బాగుపడ్డాడురా, తమ్ముడు బాగుపడ్డాడురా, ఇద్దరు కూడా బాగుపడ్డారు. నువ్వు చిన్న వయసులో నాశనం అయిపోయావు, చిన్న వయసులో సినిమా పిచ్చోడు అయిపోయావు, చిన్న వయసులో త్రాగుబోతు అయిపోయావు. గమనించండి స్నేహితులారా, పిల్లలు స్థిరం లేకపోతే తల్లిదండ్రులకే బాధ. ఒక విశ్వాసి స్థిరం లేకపోతే భారం కలిగిన సేవకుడికి బాధ. ఒక సంఘం స్థిరం లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతారని 63:10 యెషయా గ్రంథం 4:30 ఎఫీసీయులకు రాసిన పత్రికలో పరిశుద్ధాత్మ దేవుడిని దుఃఖపరచకుడి అని ఉంది అక్కడ. నేను ఎప్పుడైతే స్థిరంగా లేనో, నేను ఎప్పుడైతే నమ్మకంగా లేనో, నేను ఎప్పుడైతే ఇష్టానుసారం త్రాగుబోతుగా తిరిగిపోతుగా
అయిపోయినా మా నాన్నగారు బాధపడి నన్ను పిలిచారే, మీ అమ్మ చనిపోతూ ఒక 1000 రూపాయలైనా వీడి పేరు మీద వెయ్యండి అని చనిపోయిందిరా. ఇప్పుడు నువ్వు చిన్న వయసులో నువ్వు ఇలా త్రాగుబోతూ అయిపోయావురా, నీకు ఇలా లాభం లేదు, నీకు పెళ్లి చేసేస్తాను పద, నీ భార్య వస్తే నీ బ్రతుకు మారుతుంది, లేకపోతే నా పరువు తీసేస్తావు అన్నాడు. నేను అన్నాను పెళ్ళైనా, నేను లోకంలో ఉన్నాను, అప్పుడు నా వయసు 20-21. లోకంలో నన్ను పదనాన్న పెళ్లి చేసిన అన్నాన్ని భుజాలు ఊపాను. వెంటనే నాకు ఒక అమ్మాయిని చూపించారు మా నాన్న. అమ్మాయి చాలా బాగుంది, చూసుకొని కూర లేకపోతే అన్నం తినవచ్చు, అంత అందంగా ఉంది. నా మనసులో అనుకోండి, అబ్బా అందమైన మహేష్ బాబు దొరికాడు, అందమైన భార్య దొరికింది, ఆ పిల్లనిచ్చే పెళ్లి చేసాను అన్నాను. కానీ 31-30 సామెతల గ్రంథంలో ఏముంది? అందం మోసకరము, సౌందర్యం వ్యర్థం. అందం దేవుడిచ్చింది, సౌందర్యం మనం చేసుకున్నది. సినీ యాక్టర్ శ్రీదేవి 54 సంవత్సరాలు బ్రతికింది భూమి మీద. 54 సంవత్సరాలు యేసుక్రీస్తు వారు ఆవిడకి అవకాశం ఇచ్చారు. ప్రపంచాన్ని ఉర్రోతలోగించింది ఆవిడ అందముతో. ఏమైంది లాస్ట్కి? ముంబై నుండి దుబాయ్ వెళ్ళి వాటర్ టబ్లో పడిపోయిన కుళ్ళిపోయిన శవాన్ని 3 రోజుల తర్వాత ముంబై తీసుకొచ్చి తగలబెట్టారు. ఆలోచించండి స్నేహితులారా, అందం ఏమవుద్ది? ఆ అందము మనం ఆరాధన చేస్తే అదే మనకి ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. నాకు ఇవన్నీ తెలియదు, అప్పటికి బైబిల్ తెలియదు, వాక్యం తెలియదు, మీలాంటి దేవుని పిల్లలు తెలియదు, అభిషేకం కలిగిన దైవజనులు ఇలాంటి స్నేహితులు ఎవరు నాకు లేరు ఆ రోజుల్లో. ఎప్పుడైతే స్నేహితులారా అందంగా ఉందన్నా నా పిల్లనిచ్చి పెళ్లి చేసినాను అన్నాను, మా నాన్నగారు అమ్మాయినిచ్చే పెళ్లి చేశారు. నా భార్య వచ్చింది కానీ నా బ్రతుకు మారలేదండి. నేను ఎక్కడ ప్యాకెట్ ఆడితే అక్కడ టీ తెచ్చేది, నేను ఎక్కడ ప్యాకెట్ ఆడితే అక్కడ భోజనం తెచ్చేది, నేను ఎక్కడ ప్యాకెట్ ఆడితే అక్కడికి వచ్చి ఇలా చెయ్యి పట్టుకొని నిల్చుండేది. నేను అన్నాను, పో ఇక్కడేంటి దరిద్రం మొక్కమని, కలవర రాలేదు, ఇసుపెట్టు ఆసు రాలేదు, డైమండ్స్ 6 రాలేదు, పో ఎక్కడి నుంచి అనుకుని తొల్లని గసీసేవాడిని అండి. 18-22 సామెతలు. భార్య దొరికిన వానికి మేలు. నా భార్య నాకు మేలే, కానీ నా భార్యకి నేను తేలు. మంచివాడిని కాదు ఏమాత్రం కూడా, అయినప్పుడు కూడా గసిరినా గద్దించినా తిట్టినా చక్కగా ఇంట్లోకి వెళ్ళిపోయేది, ఏమనేది కాదండి. చాలా మంచిదండి స్నేహితులారా, ఆలోచించండి. ఈ మాట ఎందుకు చెప్తున్నాం? అలాంటి పరిస్థితుల్లో ఒకరోజు సంక్రాంతి పండుగ వచ్చింది. సంక్రాంతి పండుగ వస్తే మా మాయగారు నాకు అప్పటికి సెల్ ఫోన్ లేవు, ల్యాండ్ లైన్ ఫోన్ చేశారు. బాబు అంటే చంద్రబాబు కాదు, నేనండి. బాబు నువ్వు మా అమ్మాయిని తీసుకొని రా అన్నారు. నేను అన్నాను, మీరు ఎప్పుడు పిలుస్తారని ఎదురు చూస్తానండి. ఎందుకంటే అత్తారింటికి వెళ్తే అల్లుడికి 5 పైసలు ఖర్చు ఉండదు, వీడికి మళ్ళీ డబల్ ఆమ్లెట్ వేయాలా, వీడికి మళ్ళీ చేప ముక్కలు బాగా వేపేసి పెట్టాలా, వీడికి మళ్ళీ మటన్ కర్రీ పెట్టాలా. ఇలాంటి పనికి మళ్ళీ అల్లుళ్ళకి మారు మనసు వచ్చును గాక. అత్త మామల్ని తల్లిదండ్రులుగా చూసుకునేలేనండి అల్లుడు. దేవునికి స్తోత్రం చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. నా ఉద్దేశం ఏంటి? అత్తారింటికి వెళ్తే నాకు 5 పైసలు ఖర్చు ఉండదు. మా మాయ ఎలాగో పిలిచాడు కదా, 14, 15, 16 కదా, భోగి, సంక్రాంతి, కనుమ పండుగ రోజు. నేను జనవరి 5న వెళ్ళిపోయేవాడిని, ఎందుకంటే వాళ్ళ బుర్రలు తినడానికి. వెళ్తూ ఎలాగ వెళ్ళానంటే 5 రూపాయల వడ్డీకి విశాఖపట్నం 5,000 అప్పు చేశాను. కొంతమందికి అప్పు ఉంటే నిద్ర పట్టదు, కొంతమందికి అప్పు ఇచ్చిన వాళ్ళకి నిద్ర పట్టనివ్వరు. నేను రెండో రకం. ఆడిచ్చిన డబ్బులతో నేను తాగి పడుకుండేవాడిను, ఆడికి నిద్ర పట్టేది కాదు. ఇలాంటి వాడికి అప్పు ఇచ్చానేట్రా బాబు అని. ఎవరి సొమ్ము తినేస్తాడండి? వడ్డీకి ఇస్తే కిడ్నీలు పోతాయి. దేవునికి స్తోత్రం. నేను అనట్లేదు. 18-13 ఏష్కేల్ గ్రంథంలో ఆ మాట ఉంటుంది. స్నేహితులారా, ముగ్గురికి వడ్డీ ఇవ్వకూడదు, ముగ్గురికి అప్పు ఇవ్వకూడదు అంటండి. ఒకరికి పాస్టర్ గారికి ఇవ్వకూడదట, రెండోది పోలీసోడికి ఇవ్వకూడదట, మూడోది పొలిటీషియన్ అంటే రాజకీయ నాయకుడికి ఇవ్వకూడదట. ఇలా ముగ్గురికి ఇచ్చిన నీటిలోని పొద్దే. దేవునికి స్తోత్రం. ఆడికి తెలియక నాకు ఇచ్చాడండి. అప్పుడు నేను పాస్టర్ గారిని కాదు, కనీసం విశ్వాసం కూడా కాదు. అంటే ఆడి ఉద్దేశం ఏంటంటే వడ్డీ వస్తుంది అనుకొని ఆడ 5,000 ఇచ్చాడు. అత్తయ్య మాయలు ఒక 5,000 ఇచ్చారు. అమ్మమ్మ అల్లుడు కదా పండుగ డబ్బులని 5,000 ఇచ్చారు. ఆ 5,000 ఈ 5,000 భోగి, సంక్రాంతి, కనుమ పండుగ రోజు శుభ్రంగా ప్యాకెట్ ఆడేసుకున్నానండి. ప్యాకెట్ ఆడాను, ఫుల్ త్రాగేశాను. మా మాయ వచ్చాడు ప్యాకెట్ స్థలంకి పోని, వచ్చి భోంచేసి వెళ్ళిపో బాబు అన్నారు. లేదండి నేను రాను, నేను బిజీగా ఉన్నాను, మీరు వెళ్ళిపోండి మాయ అన్నాను. మొత్తం 3 రోజులు కూడా ప్యాకెట్ ఆడాను. డబ్బులన్నీ పోయి, ఒక పక్క త్రాగడము, ఒక పక్క పేక ముక్కలు, ఒక పక్క త్రాగడము, ఒక పక్క అక్కడే ఉండడము. కనీసం ఇంటికి వెళ్ళి కొంచెం భోజనమైనా చేయలేదు. అలా త్రాగేసే 3 రోజులు బట్టి అలా త్రాగేసే ఉన్నానంటే ఎలాగుంటుంది చూడండి. మొత్తం 10,000 రూపాయలు కూడా కనుమ పండుగ రోజు డబ్బులన్నీ తగలబెట్టేశానండి. డబ్బులన్నీ పోయేవి. మరి ఇంక ₹1 లేదు. వెంటనే ఒక 10 రూపాయలు ఎవడన్నా పక్కని అడిగి, పక్కన నాటు సారా దొరికింది, పల్లెటూరు కాబట్టి ఆ 10 రూపాయలు ఇట్టి నాటు సారా కూడా త్రాగేశాను. 3 రోజుల నుంచి
త్రాగిస్తున్నాను, డబ్బులు పోయేవని బుర్రపాడైపోయి మళ్ళీ 10 రూపాయలు పెట్టి నాటు సారా త్రాగిస్తాను. నాటు సారా త్రాగేసరికి ఎంఆర్ఓతో కానీ ఆర్ఐతో నాకు పని లేదు. నేనే భూమి కొలుసు చూడను, ఎక్కడ ఒక చెయ్యేసోడను, అక్కడ ఒక చెయ్యేసోడను, ఎక్కడికి వెళ్తున్నానో తెలియట్లేదు నాకు. స్రో కోల్పోయిన స్నేహితులారా ఆలోచించండి. అలాంటి మంది దరిద్రమైన జీవితం నా జీవితము. నిజమైన స్నేహితులారా, మందు తాగితే అసలు స్రో కోల్పోతారండి. దరిద్రమైన భూప్రపంచంలో ఏముందంటే మందు, ఆ తర్వాత వ్యభిచారం. చాలా డేంజర్ అండి. ఆలోచించండి స్నేహితులారా. ఎప్పుడైతే ఫుల్ త్రాగానో మొత్తానికి పేకాట స్థలం నుండి అత్తరింటికి వెళ్ళిపోయాను. తడుముకొని అక్కడ ఒక చెయ్యేసి ఇక్కడ ఒక చెయ్యేసి మొత్తం అత్తరింటికి వెళ్ళిపోయాను. రాత్రి 2 గంటల సమయము. అత్తయ్య మాయలు మంచి నిద్రలో ఉన్నారు. యేసు నామంలో చెప్తాను. 14 అధ్యాయము 5వ వచనంలో సామెతల గ్రంథంలో ఏమో తెలుసండి, నమ్మకమైన సాక్షి అబద్ధమాడు అని ఉందండి అక్కడ వాక్యం. అదే 14:25లో నిజమాడు పెదవులు మనుషులు రక్షించను, అబద్ధములాడువాడు ఒట్టి మోసగాడు అని అక్కడ వాక్యం ఉంది. 14:25, 28:13 సామెతల్లో అతిక్రమలు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడే కనికరం పొందుతాడు. 23 అధ్యాయం 1వ వచనం నిర్గమకాండం, లేని వార్తను పుట్టింపకూడదు, అబద్ధ సాక్ష్యం పలకకూడదని ఉంది. చాలామంది ఏమనుకుంటారు తెలుసండి, యేసు ప్రభు ప్రేమ స్వరూపి, యేసు ప్రభు దయగల దేవుడు, యేసు ప్రభు మంచి దేవుడు. సూపర్, కరెక్టే, 100కి 200 కరెక్టే. కానీ యేసు ప్రభు దహించు అగ్ని కూడా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. దేవుడు దహించి అగ్ని ఉన్నాడు. నువ్వు ఒక నాణ్యానికి బొమ్మ బొరుసు ఎలాగుంటుందో, ఒక పక్షికి 2 రెక్కలు ఎలాగుంటాయో, ఒక 2 వీలర్స్కి ఫ్రంట్ వీలు బ్యాక్ వీలు ఎలాగుంటుందో, యేసుక్రీస్తు వారు కూడా ప్రేమ స్వరూపి, యేసుక్రీస్తు వారు కూడా దహించి అగ్ని. అందుకే ఈ పులిపేట దగ్గర కరెక్ట్ మాట్లాడితే ఆయన ఆమెనంటారు, పిచ్చి పిచ్చి ఆశలు ఇస్తే నాకు కోటింగ్ పడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆ కోటింగ్ మామూలు కోటింగ్ కాదు, మనం తట్టుకోలేము. మనిషి కొట్టిన దెబ్బకి సౌండ్ ఉంటుంది, యేసయ్య కొట్టిన దెబ్బకి సౌండ్ ఉండదు. హల్లెలూయా. నిజం స్నేహితులు, చులకనగా చూడకండి ఎప్పుడు కూడా యేసు ప్రభుని, దైవజనుని కానీ యేసయ్యని కానీ ఎప్పుడు చులకనగా చూడకూడదండి. చులకనగా చూసామా కుక్కర్లో కాలు పెట్టినట్టుగా, దేవునికి స్తోత్రం, పప్పులు అడిగేసినట్టు కాదు, దేవునికి స్తోత్రం. అలాంటి పరిస్థితులు స్నేహితులారా. మొత్తానికి రాత్రి 2 అయింది. అత్తయ్యమాయాలు మంచి నిద్రలో ఉన్నారు, నా భార్య మంచి నిద్రలో ఉంది. నా భార్య పక్కన పడుకొని రాత్రి 2 గంటలప్పుడు పుస్తులతో దొంగతనం చేశానండి నేను. మా నాన్నగారు కొనిసి పెట్టారు. అది పెద్ద కోడల మెడలో ఉంది, చిన్న కోడల మెడలో ఉంది. ఈ 2వ వాడి భార్య మెడలో పుస్తులతో లేదని బంగారం చేయను తొలమన్నారు. కొనిసి మా నాన్నగారు కొనిసి పెడితే పక్కన పడుకొని 3 ముళ్ళు నేనే వేసాను. నాకు హిందువుల పెళ్ళి అయింది కాబట్టి 3 ముళ్ళు నేనే కట్టాను కాబట్టి జాగ్రత్తగా 3 ముళ్ళు ఇప్పేశాను. పాప మంచి నిద్రలో ఉంది నా భార్య. ఆ 3 ముళ్ళు ఇప్పేసి ఆ బంగారం గొలుసు నా చేతిలో పెట్టాను. తెల్లవారు లేచి పాపం ఏడుస్తుంది, చాలా అమాయకురాలండి. కన్నీరు కార్చి ఏడుస్తుంది. నేను సాయంకాలం ఉంది కదా, రాత్రి నిద్రలోకి వెళ్ళినప్పుడు ఉంది కదా, ఏమైంది పుస్తులతాడు, ఏమైంది బంగారం చేయను అని కన్నీరు కార్చి ఏడుస్తుంది. అత్తిమయ్యలు ఏడుస్తున్నారు, మా ఇంట్లో పోయింది, మా మీదకి నిందలు వస్తుంది, మా మీదకి అవమానము, మీ నాన్న వచ్చి మమ్మల్ని తిడతాడని అత్తిమయ్యలు ఏడుస్తున్నారు. నా భార్య ఏడుస్తుంది, నేను అక్కడే ఉన్నాను, నేను ఏడుస్తున్నాను. వగలమారి ఏడుపులు, నేను ఏడుస్తున్నానండి, వగలమారి ఏడుపులు. చూడండి స్నేహితులారా, ఇంగ్లీష్ సినిమాకి వెళ్ళాను యేసు ప్రభు నమ్ముకోకముందు. తెలుగే రాదు నాకు సరిగ్గా. నాకు ఇంగ్లీష్ ఏంటో అర్థమవుద్దండి. పక్కోడు నవ్వితే నేను నవ్విస్తాను. బిజినెస్ ఎక్కువ, బిల్డప్ తక్కువ. యేసు నామములో వీళ్ళకి మారు మనసు వచ్చినగాక. అలాంటి వాళ్ళందరికీ పాపం ఏడుస్తుంది. నా భార్య అత్తయ్యమాయలు ఏడుస్తున్నారు, నేను ఏడుస్తున్నాను. అలా నేను ఏడకపోతే వాళ్ళకి డౌట్ వస్తుందని ఈలోపు పల్లెటూరు కాబట్టి ఒకడు వచ్చాడు మా మాయ దగ్గరికి. అన్నయ్య ఎవడు తీసాడో దొరికిపోతాడు, గుమ్మలక్ష్మపురం నాకు ఊరు ఉంది, కురపం దాటిన తర్వాత అక్కడ ఒక మాంత్రికుడు ఉన్నాడు, ఈ గోరులో చూపిస్తాడు, ఒక 200 అన్నాడు. నాకు గుండెలు రాయి పడిపోయింది. ఈడేట్ నా ప్రయాణం మీదకి వచ్చాడు. 1 గంట అయితే నేను వైజాగ్ వెళ్ళిపోతాను కదా అని నా మనసులో అనుకుంటాను. మా మాయనుడు ఎవడో దొరకడమే కావాలనుకొని 200 ఇచ్చాడండి. ఆ 200 పట్టుకొని ఉదయం 10 గంటలకు వెళ్ళాడు, అటు నుంచి 2 గంటలకు వచ్చాడు. వస్తూ ఏం చెప్పాడంటే, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువార్తమానం ఏంటంటే ఆ బంగారం చేయను ఇసుకలో పడిపోయింది అన్నాడట ఆ పనికి మళ్ళాడు. ఆడే నిజమైనడైతే ఏం చెప్తాడు చెప్పండి, ఇదిగో నాకు గోరులో కనిపిస్తుంది, వాళ్ళ అల్లుడే తీస్తాడు, వెళ్ళి చూడండి అంటాడు అనరా. మీరు నమ్మండి స్నేహితులు, ఎవరిని నమ్మొద్దండి. జ్యోతిష్కులు కానీ, సోది చెప్పుతామన్న వాళ్ళు కానీ, మాంత్రికులు కానీ ఎవరిని నమ్మొద్దు. తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం, యేసుక్రీస్తు ఒక్కరే నమ్మదగిన దేవుడు. దేవునికి స్తోత్రం. శ్రమలో నా సహనము నీకుందా, స్తుతించే నాలుక నీకుందా.
శ్రమలోన సహనము నీకుందా, స్తుతించే నాలుక నీకుందా, లోకాశలపై విజయము నీకుందా, లోకాశలపై విజయము నీకుందా. రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా, యేసునాథా వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా, యేసునాథా వేగమే రావయ్యా. దినమంతా దేవుని సన్నిధిలో వాక్యము కొరకై ఆకలి నీకుందా, దినమంతా దేవుని సన్నిధిలో వాక్యము కొరకై ఆకలి నీకుందా. యేసునాథునితో సహవాసము నీకుందా, యేసునాథునితో సహవాసము నీకుందా. రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథా వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథా వేగమే రావయ్యా. రాకడ సమయంలో కడబూర శబ్దంతో యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా, రాకడ సమయములో కడబూర శబ్దంలో విశ్వాసము నీకుందా. రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథా వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథా వేగమే రావయ్యా. దేవునికి స్తోత్రం, గట్టి చెప్పండి, దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరూ హల్లెలూయా చెప్పండి ఒకసారి. నిద్ర వచ్చిన వాళ్ళు అందరూ, అయ్యో నిద్ర వచ్చిన వాళ్ళు ఉన్నారండి దీంట్లో. దేవునికి మహిమ మహిమ, హల్లెలూయా. స్నేహితులారా, ఎప్పుడైతే ఆ బంగారం చేయనవాడు అలా చెప్పాడో ఊరి ప్రజలందరూ కూడా వెతకడానికి వెళ్ళారు. పక్కనే నాగవల్లి నది, తోటపల్లి బ్రిడ్జి, ఈ చివరి నుండి ఆ చివరికి అంత కూడా ఇసుక దెబ్బలే. చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా కనుమ పండుగ రోజు అక్కడికి వెళ్తారు. ఆడికి తెలుసు ఆ సంగతి, ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అక్కడికి వెళ్తారు. ఈ అమ్మాయి కూడా అక్కడికే వెళ్ళి ఉంటుంది. వచ్చిన డబ్బులు నేను ఎందుకు పోగొట్టుకోవడమని ఆ శుభవార్త చెప్పాడు. ఊరి ప్రజలందరూ ఇసుకలో వెతకడానికి వెళ్ళారండి. నేను కూడా వాళ్ళతో పాటు వెళ్ళాను. కానీ నా జేబులో చేయి పెడితే నేను అక్కడే దొరికిపోతాను. కానీ నా భార్య ఏమనుకుందంటే ఏదో త్రాగుబోతాడో ప్యాకెట్గాడు అనుకోని తప్ప నా పుస్తులతాడు దొంగతనం చేసిన రేంజ్కి నా భర్త ఎదిగిపోతాడని అనుకోలేదు. వెంటనే వెతుకుతుంది పాపము. అందరం ఇసుకలో వెతుకుతాను, ఎక్కడ దొరుకుతుంది, అది నా జేబులోనే ఉంది. అప్పుడు నేను అన్నాను, వరలక్ష్మి అండి, తులమనార్ బంగారం చేయనే కదా, నేను వైజాగ్ వెళ్ళని కొనేస్తానులే, అమ్మేస్తానని పాపం ఆవిడికి తెలియదు. కొనేస్తానులే అనుకుని ధైర్యంగా ఉండు అని చెప్పాను. ఆ బాధల్లో కూడా అంటుంది, ఏమండి మీరు జాగ్రత్తగా వెళ్ళండి, టైంకి తినండి, టైంకి తాగండి అనలేదులేండి, టైంకి తినండి అని చెప్పింది. వెంటనే పార్వతీపురం టు విశాఖపట్నం 150 కిలోమీటర్లు ఉంటుంది. వెంటనే నేను పార్వతీపురంలో వైజాగ్ బస్సు ఎక్కాను, వైజాగ్లో దిగాను. స్నేహితులుగా ఈరోజు మీలాంటి మంచి స్నేహితులు నాకు ఉన్నారు. 22 అధ్యాయము 21 వచనం ప్రకటన గ్రంథం, అదే చివరి అధ్యాయం, అదే చివరి వచనం. యేసుక్రీస్తు వారి యొక్క కృప పరిశుద్ధులకు మాత్రమే తోడయుండును గాక అని ఉంది అక్కడ. ఈరోజు మీలాంటి పరిశుద్ధులు నాకు స్నేహితులండి. ఒకప్పుడు నా స్నేహితులందరూ కూడా దొంగలే, ఒకప్పుడు నా స్నేహితులందరూ కూడా బ్లాక్ టికెట్లు కాలే, ఒకప్పుడు నా స్నేహితులందరూ కూడా త్రాగుబోతోలే. ఒకడికి ఇచ్చాను, నాగరాజు ఈ బంగారం చేయను అమ్మేసి 2500 నేను నీకు ప్యాకెట్లు ఇవ్వాలి కదా, ఆ 2500 తీసుకొని మిగతా డబ్బులు తెచ్చిరా అన్నాను. అంటే వాడు అన్నాడు, ఎక్కడిది ఇది అని అడిగాడు. నేనేమన్నానంటే మా ఆవిడ మేడలో దొంగతనం చేశానరా అన్నాను. అంటే ఏమన్నాడు తెలుసండి, చెవులోనూ కూడా తెచ్చివలసిందిరా అన్నాడు. ఆడెంత పనికి మేలాడు చూడండి. చెవులోనూ కూడా తెచ్చిస్తే 2 ఒకేసారి హోల్సేల్గా అమ్మేస్తున్నాను. సొమ్ము నాది, సోగాడిది. చూడండి స్నేహితులారా, నేను అన్నాను మా ఆవిడ ఎక్కడికి వెళ్తుంది, నా దగ్గర ఉంటుంది కదా, ముందు ఈ బంగారం చేయను అమ్మేసి నీకు నేను డబ్బులు ఇవ్వాలి, అవి తీసుకొని మిగతా డబ్బులు తెచ్చి మళ్ళీ మనకు అవసరం ఉంది కదా. మరుసటి రోజు మళ్ళీ మహేష్ బాబు టక్కర్ దొంగ సినిమా రీల్, ఆ టక్కర్ దొంగ కాదు, నేను టక్కర్ దొంగని అయిపోయాను.
మనకు ఉంది కదా, మళ్ళీ తర్వాత ప్యాకెట్కి తాగడానికి ఉండాలి కదరా అన్నాను. మీరు నమ్మండి స్నేహితులారా, కురపం మార్కెట్ అని ఉంది వైజాగ్లో. కురపం మార్కెట్ దాటిన పూర్ణ మార్కెట్ దాటిన తర్వాత కురపం మార్కెట్ అని ఉంది, 1 టౌన్ ఏరియా. అక్కడ వీడు అమ్ముతుండగా పోలీసులకు దొరికిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే దొరికిపోయాడో 2 టౌన్కి తీసుకెళ్ళి చితగొట్టేశారండి. దెబ్బ తగిలింది. అప్పుడు దెబ్బలకు తట్టుకోలేక, అయ్యా నన్ను కొట్టకండి అయ్యా, నాది కాదు ఇది, పలానా అశోక్ ఇచ్చాడు అన్నారు. ఆడెవడు? పలానా ఆదర్శ్ నగర్ అన్నారు. రాత్రి 8 అయిన స్నేహితులు 2 కానిస్టేబుల్ వచ్చారు. 2 కానిస్టేబుల్ వచ్చి తలుపు కొడతాండ్రు. తలుపు తీశాను, బండి ఆన్లోనే ఉంది. త్రాగుబోతోడికి గొప్ప ధైర్యం. మందులో ఉన్నప్పుడు విశాఖపట్నమే నాది అనేవాడును, మందు దిగిపోతే పిల్లి అయిపోయేవాడును. ఎప్పుడైతే ఆ కానిస్టేబుల్ వచ్చి నన్ను అడుగుతాండ్రు, రే బంగారం చైన్ నువ్వు ఎవరికి ఇచ్చావు? వాడు మాకు దొరికిపోయాడు, మా ఎస్ఐ గారు నేను పిలుస్తాను పద, పోలీస్ స్టేషన్లో ఉన్నాడు, నిన్ను తీసుకురమ్మంటారు మా ఎస్ఐ గారు పద అన్నారు. నాకేడు భయం? చెట్టు మీద దెయ్యం చెప్పండి, చెట్టు మీద దెయ్యం, నాకేం భయం? చదువుకున్న మాటలు ఇప్పటికీ గుర్తున్నాయి. ఈరోజైతే యేసు రక్తమే జయం, నాకేం భయం? దేవునికి స్తోత్రం కలుగునుగాక. నాకేం భయం? ఎస్ఐ గారి దగ్గర కాకపోతే సిఐ గారి దగ్గరికి వస్తాను పద అన్నాను. నన్ను వెంటనే ఎస్ఐ గారి దగ్గరికి తీసుకెళ్లారు. పోలీసులు ఎంత గౌరవంగా మాట్లాడతారో మనకి తెలుసు. పోలీసులు అదే గౌరవంగా నాతో మాట్లాడారు. ఆ బంగారం చైన్ నీదైతే దాన్ని బిల్లు చూపించు, బిల్లు చూపిస్తే నీకు రిటర్న్ ఇస్తాను, లేదంటే నీకు రాజమండ్రి సెంట్రల్ జైలు అన్నాడు ఎస్ఐ గారు. రాజమండ్రి సెంట్రల్ జైలు అనేసరికి తాగిన మంది ఇరిగిపోయింది దెబ్బకి నాకు. అప్పుడు మా నాన్నకు ఫోన్ చేశాను. మా నాన్న సాలూరులో ఉన్నాడు, విశాఖపట్నానికి 100 కిలోమీటర్ల దూరంలో ఆయన ఉద్యోగం చేసుకుంటున్నాడు. అప్పుడు ఫోన్ చేశాను, నాన్న వరంమెడల తాడు నేనే తీశాను నాన్న, నువ్వు అర్జెంటుగా బిల్లు పట్టుకోండిరా అన్నాను. మా నాన్న కూడా అప్పటి వరకు తెలియదు, దొరికితేనే దొంగ, దొరకకపోతే 2 రెళ్ళు ఎంత అండి? 2 రెళ్ళు ఎంత? చాలా తెలివైన వాళ్ళు మీరు, దేవునికి స్తోత్రం. వెంటనే మా నాన్న ఫోన్లోనే తిట్టాడండి. తిట్టిన సిగ్గులేని మొక్కనికి నవ్వే సింగారం. తిట్టుకోండిలా, ముందు బిల్లు పట్టుకోనరా, నేను పోలీస్ స్టేషన్లో ఉన్నాను అన్నాను. వెంటనే ఒక లాయర్ని తీసుకొని మా నాన్న 2 టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చాడు. డాబా గార్డెన్ డౌన్లో ఉందండి, అది ఎల్ఐసి బిల్డింగ్ డౌన్లో, డాబా గార్డెన్ డౌన్లో 2 టౌన్ పోలీస్ స్టేషన్, ఇప్పటికి అక్కడే ఉంది అది. వెంటనే నన్ను తీసుకువెళ్ళారు అక్కడికి. మా నాన్న కూడా అక్కడికి వచ్చాడు ఒక లాయర్ని తీసుకొని. అప్పుడు మా నాన్న ఎస్సీ గారికి చెప్తాను, బిల్లు చూపించి, అయ్యా ఈ నా కొడుకేనండి, దొంగ నా కొడుకు, త్రాగుబోతు నా కొడుకండి, నా కోడల మేడలో పెడితే ఈ పనికి మేలుడు దొంగతనం చేస్తాడు, ఇదిగోండి బిల్లు అని ఎస్ఐ గారికి ఇస్తే ఆ బిల్లుని చూశాడు, చెయ్యిని చూశాడు. ఈ రెండింటికి టాలీ సరిపోయింది. అప్పుడు వెంటనే తిరిగి బంగారం చైన్ మా నాన్నకి ఇచ్చేసాడు ఎస్ఐ గారు. ఇచ్చేసి నన్ను విడిచిపెట్టాడు. మళ్ళీ మా నాన్న నాకు ఇస్తాడని నేను చూశాను, నాకు ఇవ్వలేదు, పట్టుకొని ఊరు వెళ్ళిపోయాడు. ఈ విషయము మా అత్తూరులో తెలిసిపోయింది. ఒక్కొక్క అమ్మ నోరు పేపర్ కంటే పవరు. పేపర్ తెల్లవారు వెళ్తుంది, కానీ ఈ అమ్మ ఈ రాత్రికి వెళ్ళి చెప్పాలి. మీ అందరికీ వందనాలు. నిజం స్నేహితులారా, నేను అనట్లేదు, నేను చెప్తే అబద్ధం, యేసు ప్రభు చెప్తే నిజం. దేవునికి స్తోత్రం. తిమోతి రాసిన 1 పత్రిక 4:7 ఏమని తెలుసండి? ముసలమ్మ ముచ్చట్లో. ముసలోడని ఎందుకు దేవుడు రాయింది? మీ వైపు నేను మాట్లాడుతాను, ధైర్యంగా ఉండండి. ముసలోడని ఎందుకు రాయించలేదు బైబిల్లో? చూడండి, ముసలమ్మ ముచ్చట్లని ఉంది. 1 తిమోతి రాసిన పత్రిక 4:7 ముసలమ్మ ముచ్చట్లని ఉంది కదా. స్త్రీని ఎందుకు అక్కడ పెట్టాడు? ఇంకొకటి, సౌలుకి దావీదు గారికి గొడవ పెట్టింది ఎవరు? దావీదు గారికి ఏమో 10,000 అట, సౌలు గారికి ఏమో 1000 అట. ఆ సౌలు గారికి బీపీ రేజ్ అయిపోయింది. 18:8-9 సమూయేలు 1 గ్రంథంలో ఆ మాటలు ఉంటాయి. అంటే ఈ మాట ఎందుకు చెప్తానంటే స్నేహితులారా, చాలా జాగ్రత్త కాపాడుకోవాలి నాలుక, పెదవుల్ని. మన పెదవుల్ని, మన నాలుకని ఎంత జాగ్రత్త కాపాడుకుంటే మన పక్కనే ఉంటుంది ఆశీర్వాదం. చాలామంది చెప్పలేదు, అందరూ ఆమె చెప్పండి ఒక్కసారి. దేవునికి స్తోత్రం. ఎవరు చెప్పేశారో తెలియదు స్నేహితులారా. మా మాయ అయితే చాలా బాధపడుతున్నాడు. నా భార్య అయితే పక్కన ఒక నుయ్యి ఉంటే, బావి ఉంటే ఆ బావిలోకి పడిపోయి చనిపోతాను, నాకు ఇంకెలాంటి భర్త వద్దు, ఏదో త్రాగుబోతాడో పేకట్టుగాడంటే నా పుస్తులతోడే దొంగతనం చేస్తాడు, ఇంకేటి నన్ను పెంచుతాడు అతను, నాకు ఇంక ఈ భర్త వద్దు, పక్కనే నుయ్యి ఉంది అనుకొని ఆ నుయ్యిలోకి వెళ్ళిపోవడానికి, చనిపోవడానికి సిద్ధపడ్డది. మా మామయ్య అయితే అడికి అల్లుడిలా కాదు, కొడుకులా చూశాను, వస్తే కాలేర కొడతాను, పెద్ద కర్ర పట్టుకొని ఊరి ఎంట్రన్స్లో నిలబడ్డాడు అతను. నేను ఎందుకు వెళ్తాను, నాకు తెలుసు అలా ఎలాగో కొడతారని. ఆలోచించండి. ఇంకా తాక్కుని సిగ్గు లేదు, లజ్జ లేదు, అది ఒక బతుకేనండి. మీరు నమ్మండి స్నేహితులారా, తాగుబోతు భర్త ఉంటే భార్యకి విలువ ఉండదండి. త్రాగుబోతు తండ్రి ఉంటే పిల్లలకు విలువ ఉండదు స్నేహితులారా. త్రాగుబోతు కొడుకుంటే తల్లిదండ్రులు కూడా విలువ ఉండదు. నేను ఎప్పుడైతే త్రాగుబోతుని అయిపోయినా మా అన్నయ్య మా తమ్ముడు కూడా పక్కన పెట్టేశారు. చిన్నప్పుడు అన్నదమ్ముల బంధం బాగుంటుంది, పెళ్ళి అయిన తర్వాత అక్క చెల్లెల బంధం బాగుంటుందండి. పెళ్ళాకముందు మా 3 అన్నదమ్ములు చాలా హ్యాపీగా ఉన్నాం. ఎప్పుడైతే పెళ్ళైందో ఆడి బ్రతుకు ఆడిది, ఈడి బ్రతుకు ఈడిది, నా బ్రతుకు నాది అయిపోయింది. ఇద్దరు విడిచిపెట్టేశారు నన్ను.
ఆలోచించండి స్నేహితులారా, ఎలాంటి జీవితాన్ని దేవుడు ఎలా నిలబెట్టారో సామాన్యమైన విషయం కాదు స్నేహితులారా. నా భార్య చనిపోవడానికి సిద్ధపడ్డది, అత్తమాయ్యలు ఏడుస్తున్నారు. మా నాన్నగారేమో నీకు ఒక కత్తిరిస్తానరా, బస్ స్టాండ్లో జేబులు కొట్టుకొని బ్రతుకు, సూర్యుడైనా ఉదయించడం మానేస్తాడేమో కానీ నువ్వు మంతాకుండా ఉండలేవురా. తెల్లవారు 6కే తాగిస్తూ ఉండండి. వాటర్ ఇచ్చినోడు వాటర్ ఇవ్వడా, నారు పోసినోడు నీరు పోయడా, ఇది ఏ పనికి మేల మాటలు. ఆ త్రాగేసి రోడ్ల మీద తిరగడం ఇదే నా జీవితం అయిపోతే, కన్న తండ్రి విడిచిపెట్టాడు, తల్లి చిన్నప్పుడు చనిపోయింది, అన్నదమ్ముల ప్రేమ లేదు, తండ్రి ప్రేమ లేదు, తల్లి ప్రేమ లేదు, ఎవరి ప్రేమ లేదు. చూస్తే పచ్చి త్రాగుబోతున్నాం, పచ్చి పేకట పిచ్చోడు, మంచినీళ్ళు తాగినట్టుగా అబద్ధాలు ఆడడం, మోసం చేయడం. ఎవడు జెండా పట్టుకుంటే 100 రూపాయలు ఇస్తాడా, ఎవడు జెండా పట్టుకుంటే బిర్యానీ ప్యాకెట్ ఇస్తాడా, ఎవడు జెండా పట్టుకుంటే పిడికిడి మెతుకులు పెడతాడా. అది ఒక బ్రతికైన స్నేహితుడు. నాకు ఒక భార్య ఉంది, నాకు ఒక బాధ్యత ఉంది అని జ్ఞానం లేకుండా తిరిగి సగంలో చనిపోతాను చాలామంది జీవితంలో. 7:17 వచనం ప్రసంగి గ్రంథంలో, నీ ఆయుష్ ఎందుకురా సగంలో పోగొట్టుకొని సగంలో ఎందుకురా చనిపోతామని ప్రసంగి ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు. ఆ రిఫరెన్స్ చూసుకోండి కావాలంటే 7:17లో అంత స్పష్టంగా అక్కడ వాక్యం ఉందండి. త్రాగుబోతులు సగంలో చనిపోతున్నారండి, భార్యలు విధవరాలు అయిపోతున్నారండి, చిన్న వయసులో ఏదో అనుకుంటున్నారు, బానిస అయిపోతున్నారండి. అది పెద్ద దెయ్యం స్నేహితులు. కొత్త నిబంధనలో 54 దెయ్యాలు ఉన్నాయి తెలుసండి. 54 దెయ్యాలు ఉన్నాయండి క్రొత్త నిబంధనలో. ఈ దెయ్యాలన్నీ ఒక మనిషిని పట్టుకొని పీడిస్తే ఏం బాగుపడతాడండి? ఒక అమ్మ నాన్నను మార్చలేదు, ఒక అన్నయ్య తమ్ముడిని మార్చలేడు, ఒక అక్క చెల్లిని మార్చలేదు. మార్చగలిగే శక్తి యేసు ప్రభు దగ్గరే ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొడితే గట్టి కొట్టండి, అది లేదంటే మానేయండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎప్పుడైతే ఏడుస్తుందో స్నేహితులారా, నన్ను మా నాన్నగారు విడిచిపెట్టేశారు, నేను ఇంక రోడ్ల మీద తిరుగుతాను. కానీ నా భార్య చనిపోతే కొంతమంది వెళ్ళి బలపరిచారు. అమ్మ చనిపోకమ్మా, కొత్తగా పెళ్ళయింది, నువ్వు 3 నెలలు కడుపుతో ఉన్నావు, ఏమేమి చనిపోయావంటే అది పద్ధతి కాదు. నిజమైన దేవుడు ఉంటే నీ భర్త మారుతాడమ్మా, నీ కుటుంబం కట్టబడుతుందమ్మా, చనిపోకమ్మా అని కొంతమంది వెళ్ళి నా భార్యను బలపరిచారు. ఆ ఊర్లో యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు కూడా ఎవరు లేరు. కొంతమంది వెళ్ళి బలపరిచి ఇంటికి తీసుకొచ్చారండి. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కొన్ని రోజులు అయ్యిందని నాకు ఒక ఆడపిల్ల పుట్టిందని నాకు కబురు తెలిసింది. నేను వైజాగ్లోనే ఉన్నాను. కొడుకైతే బాగుండు కదా, నా ఇంటి పేరు ఉంటుంది, నా ఇలవేల్పు ఉంటుంది, ఆడపిల్ల ఎందుకు పుట్టింది అనుకుని కనీసం కూతురిని చూడడానికి, నా భార్యను చూడడానికి కూడా నేను వెళ్ళలేదండి. ఇంకా త్రాగడము తిరగడం ఇదే నా జీవితము. కానీ కొన్ని రోజులు అయిన తర్వాత ఆ చంటి బిడ్డను తీసుకొని నా భార్య విశాఖపట్నం వచ్చింది. మళ్ళీ మనసులో అనుకున్నాను, సరేలే రెండోసారి అవకాశం ఉంది కదా, రెండోసారి కొడుకు పుడతాడులే అనుకుని ఎదురు చూశానండి. కానీ యేసు ప్రభు మంచి దేవుడు కాబట్టి, యేసయ్య కృపగల దేవుడు కాబట్టి రెండోసారి కూడా నాకు ఆడపిల్ల, దేవునికి స్తోత్రం చెప్పండి, రెండోసారి కూడా ఆడపిల్ల పుట్టిందండి. ఎప్పుడైతే రెండోసారి ఆడపిల్ల పుట్టిందో నాకు వైర్లు కలిసిపోయేవి, బీపీ రేజ్ అయిపోయింది. నా 2 పిల్లల్ని, నా భార్యని గౌరవ మర్యాదలో తీసుకెళ్ళి అత్తనుండి వదిలేశాను, విడిచిపెట్టేశాను. ఇంక నీకు నాకు సంబంధం లేదు, కొడుకుని కన్నం చేత కాలేదు నీకు. మీరు నమ్మండి స్నేహితులారా, నా నెత్తి మీద యేసు ప్రభు ఉన్నారు, దేవుని పిల్లలైన మీ ఎదుటి నేను ఉన్నాను, అభిషేకం కలిగి దైవజనుల దగ్గర ఉన్నాను. ఈ భూప్రపంచంలో ఎవ్వరు ఏమైనా ఇవ్వగలరు కానీ 3 ఎవ్వరి వల్ల అవ్వదు. నోట్ దిస్ పాయింట్ ఎవరు అన్నారు, 3 ఎవరి వల్ల అవ్వదండి. నెంబర్ 1 127వ కీర్తన 2వ వచనం, గర్భఫలము ఆయన ఇచ్చే, అది యేసు ప్రభు గర్భఫలం ఇవ్వాలి. రెండోది 91వ కీర్తన 16వ వచనం, దీర్ఘాయువుతో నేను నిన్ను తృప్తిపరిచెదను. ఆయుష్ యేసు ప్రభు ఇవ్వాలండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బ్రతకాలని మన భారతదేశమే కాదండి, ఇతర దేశాలు కూడా చాలా డబ్బులు స్పాన్సర్ చేశారు స్నేహితులారా, ఎలాగైనా అతను బతకాలని. బ్రతికాడండి? లేదు సార్, లేదమ్మా. ఆయుష్ ప్రభే ఇవ్వాలి, దీర్ఘాయువు యేసు ప్రభే ఇవ్వాలండి. 3వది 2:38 అపోస్తుల కార్యములు, పాప క్షమాపణ నా యేసయ్య దగ్గరే ఉంది. చెప్పులు కొట్టండి ఒక్కసారి, అందరు గట్టి చెప్పులు కొడదాం, ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఈ 3 ఎవరి వల్ల అవ్వదండి. 1 ఆయుష్ ఆయన ఇవ్వాలి, 2వది గర్భఫలం ఆయన ఇవ్వాలి, 3వది పాప క్షమాపణ ఆయన ఇవ్వాలి. నాకు తెలియక కొడుకు పుట్టలేదని చాలా చేదరించుకున్నాను, చాలా నా భార్యని హింసించాను. 2 బిడ్డలు నా భార్యని అత్తరింటి దగ్గర విడిచిపెట్టి మళ్ళీ వైజాగ్లో త్రాగడము, సినిమాలో రాత్రి 10కి లాస్ట్ బస్సు వస్తే ఒక 7గురిని తీసుకెళ్ళి మా ఇంటి మీద లైట్ పెట్టి రాత్రి అంతా పేకట ఆడించుకునేవాడిని.
పేకాట ఆడి 13 మొక్కలు పేకాటకి 12 మొక్కలతో ఆట దించేసేవాడిను, ఒక మొక్క లోపల దాచేసేవాడిను. వాళ్ళు చూసేవారు కాదు. 13, 11 సామెతలు. కష్టం చేసి కూర్చుకున్నవాడు తన ఆస్తిని వృద్ధి చేసుకొనును, మోసము చేసి సంపాదించిన ధనము క్షీణించిపోనని ఉందండి అక్కడ. నిజం స్నేహితులారా, ఏ విషయం కూడా మోసం ఎవ్వరికీ చేయొద్దు. మనది 10 రూపాయలు పోయినా పర్వాలేదు, మనం ఏడ్చినా పర్వాలేదు, కానీ నిలబడండి, నా యేసే కలబడతారు. చప్పట్లు కొట్టండి ఒక్కసారి. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. భార్య నిద్ర బిడ్డలు విడిచిపెట్టేశాను. అన్న తమ్ముడు అన్నయ్య వాళ్ళ బ్రతకాలి, నాన్న విడిచిపెట్టేశాడు. నాకు బాధ్యత లేదు. తిరగడము, తాగడము, తినడం, ఇదే నా బ్రతికి అయిపోయింది. నా భార్య, నా 2 పిల్లలు, అత్తయ్య, మామయ్య, నా భార్య తర్వాత ఒక మరదలు, తర్వాత ఒక బావమరిది. పూటకి 7 తినాలి. 3 పూటలు 3 ఏళ్ళు 21, రోజుకి 21 మందికి అన్నం పెట్టాలంటే మా మాయగారు వాళ్ళు అవ్వేది కాదు. పాపం చాలా పేదోళ్ళండి. కష్టపడి పనిచేస్తేనే వీడికి అన్నం లోపలికి వెళ్ళేది. ఆ బాధ నా భార్య చూసింది. మా మాయతో అన్నది, నాన్న చస్తే చస్తాను నాన్న, బ్రతికితే బ్రతుకుతాను నాన్న, నా భర్త దగ్గరికి వెళ్ళిపోతాను నాన్న అంటే, వద్దమ్మా, నాతో పాటు గింజోగు అడుగు, నాతో పాటు త్రాగమ్మా, నా దగ్గర ఉండమ్మా, వాడు మంచోడు కాదమ్మా, వద్దమ్మా అంటే, లేదు నాన్న, ఎలాగో ఉంటే అలాగుంటుంది నా జీవితం అనుకొని విశాఖపట్నం మండు టెండలో మే నెలలో ఇంటి ముందుకు వచ్చి తలుపు కొడుతుంది. 2 పిల్లలు తీసుకొని వచ్చి పెద్ద బిడ్డని నిలబెట్టింది, చిన్న బిడ్డని ఎత్తుకుంది. బక్క చిక్కిపోయింది, పాపం బెంగ పెట్టుకుంది. ఏం బాగుంటుంది స్నేహితులారా, తల్లిదండ్రులు పేద కుటుంబం, అత్తమామలు విడిచిపెట్టేశారు, భర్త పచ్చి త్రాగుబోతు, చూస్తే 2 ఆడపిల్లలు, తినడానికి స్తోమత లేదు, 10 రూపాయలు డబ్బులు లేవు. ఏం బాగుంటుంది ఆ ఆడపిల్ల? ఆలోచించండి స్నేహితులారా. ఇంటి ముందుకు వచ్చి ఏడుస్తుంది. ఇంట్లోనే ఉన్నాను. చాలామందికి నీటి గండం ఉంటుంది, నాకు పని గండం ఉండేది. ఎప్పుడు పనికి వెళ్ళేవాడిని కాదు. దరిద్రము అంటే ఒళ్ళు అంచక, బద్ధకంగా పని చేయవాడు దరిద్రుడని ఉంది. నిజం స్నేహితులారా. ఈరోజు చాలామంది భార్యలు కష్టపడితే భర్తలు పోకిరి, నా నోటితో అనకూడదు కానీ పోకిరి వెదవలండి. వీళ్ళు ఇంట్లోనే కూర్చొని కష్టపడి తెస్తుంది పాప మా ఆడపిల్ల, ఆ చెల్లి, ఆ అక్క. ఈ పనికి మళ్ళీ ఒళ్ళు కూడా ఉంచరండి. మళ్ళీ ఎలాగుంటాడు? ఆడ నేస్తా ఒక నియోజకవర్గానికి వస్తాడు. ఒక నియోజకవర్గం సరిపోద్దండి. ఆడిని వేసి మొక్కలు కోసి ఒకరికి అన్నం పెడితే కష్టపడ్డానికి ఒళ్ళు ఉంచడండి. మీ వైపే మాట్లాడుతున్నానమ్మా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును కాక. అలాగని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మంచి వాళ్ళండి. ఎందుకంటే మంచి సహవాసంలో ఉన్నారు, మంచి దైవజనుడి దగ్గర ఉన్నారు, మంచి యేసయ్య దగ్గర ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగం మరువలేను. నిత్యము స్తుతించిన రాజా రాజా రాజా, దేవా దేవా, రాజా రాజా రాజా, దేవా దేవా దేవా. దేవునికి స్తోత్రం. చాలామంది చక్కగా చక్కలు కొడుతున్నారు. చాలామంది ఇంటి దగ్గర గారెలు వేస్తారు కదండి, గారెలు అలా కొడతాను. ఒకసారి గట్టి చప్పులు కొట్టండి ప్రభుకి. అది స్నేహితులారా, ఈ మధ్యనే మన గవర్నమెంట్ వారు ఒకటి రిలీజ్ చేశారు. ఏంటంటే ఒక సర్వే చేశారు. సర్వేలో ఏం తేలిందంటే పురుషులు ఎక్కువ గుండెపోటుతో చనిపోతున్నారంట. పురుషులు ఎక్కువ, మగవారు ఎక్కువ హార్ట్ అటాక్తో చనిపోతున్నారు. ఎందుకు అని సర్వే చేస్తే వచ్చిందంట. సర్వేలో వీళ్ళు ఎప్పుడు కూడా కన్నీటి ప్రార్థన చేయరంట. రెండోది గట్టి చప్పిళ్ళు కొట్టరంట. నిజం స్నేహితులు, కన్నీటి ప్రార్థన చేయకపోయినా గట్టి చప్పిళ్ళు కొట్టిన గుండె అంత బరువుగా ఉంటుందటండి. గుండె ఎప్పుడు బరువు ఎక్కిందో హార్ట్ అటాక్ వచ్చేద్దంట. స్త్రీలు అంటే కన్నీటి ప్రార్థన చేస్తారట, చప్పెట్లు కొడతారంట. అందుకే వాళ్ళకి ఏ హార్ట్ అటాక్ రాదు. దేవునికి స్తోత్రం. అందుకే నా యేసయ్య ఏమన్నాడండి, సర్వజనులారా కొట్టండి, ఇప్పుడు కొట్టండి మళ్ళీ. యేసు నామములో ప్రతి గుండె నొప్పి దూరం అవును గాక. ఇప్పుడు ఆమెను అంటారండి, ఎందుకు అనరు? దేవునికి స్తోత్రం. స్నేహితులారా, ఎప్పుడైతే అలాగా అత్తయ్య మాయలు ఏడుస్తుంటారో, నా భార్య ఇంటి ముందుకు వచ్చి తలుపు ముందుకు వచ్చి తలుపు కొడుతుంది. ఇంట్లోనే ఉన్నాను, తలుపు తీశాను. నేను అన్నాను, ఎందుకు వచ్చావు? నీకు నాకు సంబంధం లేదు కదా.
నువ్వు కొడుకుని కనలేదు, 2 సార్లు కూడా ఆడపిల్లనే కన్నావు, నిన్ను ఎవడు రమ్మన్నాడు, పో మీ అమ్మాయిల ఇంటికి అని అన్నాను. అంటే అయ్యా అలాగ అనకండి అయ్యా, మా అమ్మ మా నాన్నలు పేద కుటుంబం అయ్యా, 2 పిల్లలు మీరు ఇంట్లో ఉండండి అయ్యా, నేను కూలి పని చేసానో పెంచుతాను, నేను ఎక్కడ రాళ్ళు మోసానని మీకు పెంచుతాను, 150 తెస్తానయ్యా, నన్ను విడిచిపెట్టికండి అయ్యా, మా అమ్మ మా నాన్నలు పేదోళ్ళయ్యా, మీ దగ్గర ఉంటేనే నాకు గౌరవం అయ్యా, 2 పిల్లలు చూసుకొని మీరు ఇంట్లో ఉండండి అయ్యా అన్నా సరే నాకు నా హృదయాన్ని కఠినపరుచుకున్నానండి. 28:14 సామెతల గ్రంథం, నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు, హృదయాన్ని కఠినపరుచుకున్నవాడు కీడులో పడతాడని అక్కడ మాట ఉంది. నా హృదయాన్ని కఠినపరుచుకున్నాను, అయ్యో నా భార్య నా రక్తం పంచుకున్న 2 పిల్లలు ఇంట్లోకి కూడా రానివ్వకుండా నిన్ను ఎవడు రమ్మన్నాడు, మళ్ళీ ఏ రూట్లో వచ్చావు ఆ రూట్లో నిలిపన్నాను, 150 కిలోమీటర్లు తక్కువ దూరం కాదండి. పాపం ఏడుస్తుంది, ఏడ్చినా సరే ఇంట్లోకి రానివ్వలేదు. మీరు నమ్మండి, ఇటువైపోలు అటువైపోలు తిడుతున్నారు నన్ను, ఒరే గాడిదా నీకు బుద్ధి ఉందా లేదా, నీ భార్య పిల్లలు ఇంట్లోకి రానివ్వటంటే నా ఇష్టం, పెంచుకుంటాను చంపుకుంటాను, మీరెవరు అడగడానికి, వాళ్ళకి బూతులు తిడితే నీకు ఒక దండం రా బాబు, ప్రేమగా చెప్తే వందనాలు, కోపంగా చెప్తే దండం, దేవునికి స్తోత్రం, నీకు ఒక దండం రా నాయన, ఎప్పుడు రా సస్తావని పాపం అందరు తిట్టేవారండి నన్ను. కానీ నా భార్యని ఇంట్లోకి రానివ్వలేదు. నా భార్య మీరు నమ్మండి, అందరూ చూస్తున్న నా రెండు కాలు గట్టి పట్టుకొని నడి రోడ్డు మీద ఏడుస్తుందండి. నా 2 కాలు పట్టుకొని ఏడుస్తుంది, అయ్యా విడిచిపెట్టికండి అయ్యా, అయ్యా నాకు ఎవరు లేరయ్యా, అయ్యా అమ్మ నాన్నలు పేదోళ్ళయ్యా. చూడండి ఆ బిడ్డకి ఆ మనసు ఎలాగొచ్చిందండి. పాపం 2 పిల్లలు ఏడుస్తుండండి, అంత దూరం నుండి వచ్చారు, టిఫిన్ చేశారో లేదో, పాలు తాగారో లేదో, ఎలాగుందో చిన్న బిడ్డ 14 నెలలు, పెద్ద బిడ్డకు కొంచెం సంవత్సరాలు ఎక్కువ ఉంటుంది, వాళ్ళిద్దరు దగ్గర కానుపే. అలాంటి పరిస్థితుల్లో స్నేహితులారా ఎలా చేస్తే చావండి, ఆ రోజు వినాయక చవితి ఎలా చేస్తే చావండి, పనికి మళ్ళీ బూతులు తిట్టి మళ్ళీ క్వార్టర్ బాటిల్ తాగేసి మళ్ళీ చూడాలని ఉంది ఆ సినిమాకి వెళ్ళిపోయాను నేను, జగదాంబకి విశాఖపట్నంలో. నిజమండి, నీదేది అబద్ధం కాదు స్నేహితులారా. అలాంటి జీవితంలో నా జీవితము, అలాంటి పరిస్థితుల్లో నా భార్య ఏడుస్తుంది, నా 2 పిల్లలు ఏడుస్తుండ్రు, కనీసం అన్నం పెట్టలేని పరిస్థితి. అత్తమాయ్యాలు కూడా వాళ్ళు కూడా పేద కుటుంబం, మా నాన్న కూడా అసలు ఎలాగున్నారని కూడా అడగలేదు. మీరు నమ్మండి స్నేహితులారా, భర్త స్థిరం లేకపోతే, నేను అనుభవించి చెప్తాను ఈ మాట, భర్త స్థిరం లేకపోతే 100 మంది గొడ్ల గోబల్లా చూస్తారు ఆ భార్య వైపు. ఆడు మరి వేస్ట్, ఆడు పనికి మాలాడు, నాతో వచ్చి పాపం చేయి నీకు ఎంతో కొంత ఇస్తాను అంటారు. అలాంటి దరిద్రమైన లోకములో మనం ఉన్నామండి. కానీ లోకములో మనమున్నాం, ఆ లోకము మనలో ఉండకూడదు. దేవునికి స్తోత్రం. నాకు అప్పటికి తెలియదు ఇవన్నీ కూడా, వాక్యం తెలియదు అప్పటికి, నాకు ఎవరూ లేరు. అలాంటి పరిస్థితిలో ఏడుస్తుంది. రోజు రాత్రులు 2 గంటలకి 1 గంట వరకు త్రాగేసి వచ్చి కొట్టడమే. స్నేహితులారా, ఏదైనా మంచి పని చేస్తే అప్పు దొరకదు, కానీ తాగుబోతుడికి ఎవడైనా ఒప్పిస్తాడండి. మంచి పని చేస్తున్నారు బాబు, ఒక 10,000 అంటే ఎవరెవరండి. అదే త్రాగుబోతుడు పద నేను ఒక శాంపుల్ నువ్వు ఒక శాంపుల్, పద మంచి దమ్ బిర్యానీ అక్కడ బాగుంటుంది, తాగడము దమ్ బిర్యానీ, రోడ్డు మీద వెళ్ళిపోయిన వాళ్ళని కామెంట్ చేయడం. ఏం బతుకులండి, ఏం చెత్త జీవితాలు, దురాత్మలతో నిండుకొన్నారు. ఆలోచించండి స్నేహితులారా. ఈ ఆల్లేటి ప్రేయర్లో త్రాగుబోతులు మారుదురుగాక, దొంగల మారుదురుగాక, భార్యను హింసించే వారిని నా యేసయ్య దర్శించునుగాక. దేవునికి స్తోత్రం. ఆమేన్ చెప్పండి అమ్మ అందరూ కూడా, గట్టి చెప్పండి అమ్మ అందరూ కూడా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరి ప్రార్థన చేశారో నాకు తెలియదండి. మీలాంటి దేవుని పిల్లలు దైవజనులు ప్రార్థన చేసే ఉంటారు. ప్రార్థన చేయకపోతే నేను మారనండి. అందుకే స్నేహితులారా, కన్నీరు కార్చి ఏడుస్తున్న నా భార్యని ఇంట్లోకి రానివ్వలేదు, ఏడుస్తున్న నా ఇష్టానుసారంగా తిరుగుతున్నాను. రోజు రాత్రులు వచ్చి కొట్టేసేవాడిను. ఒకరోజు ఏం జరిగిందంటే, మా వీధిలో 2 కుటుంబాలు యేసు ప్రభుని నమ్ముకున్న వారు ఉన్నారు. 2 స్త్రీలు వచ్చి నా భార్యకి నేను లేనప్పుడు యేసుక్రీస్తు గురించి చెప్పారు. అమ్మా యేసు ప్రభుని నమ్ముకో, నీ భర్త త్రాగుబోతు కదమ్మా, నీకు 2 ఆడపిల్లలు కదా, యేసు ప్రభుని నమ్ముకో, మీ బాగుపడతారు, కుటుంబం కట్టబడుతుంది. యేసు ప్రభు మంచి దేవుడమ్మా, మా సంఘ పిల్లలందరూ కూడా ప్రార్థన చేస్తారు, పాస్టర్ గారు మంచి పాస్టర్ గారు ప్రార్థన చేస్తారమ్మా, ఒక్కసారి మా చర్చికి రా అమ్మా, ఒక్కసారి రా అమ్మ అంటే మా ఆయన తిడతాడండి, మా ఆయన కొడతాడండి. ఏం పర్లేదమ్మా రా అమ్మ. అయితే మా ఆయన్ని అడుగుతానండి అన్నది. తెల్లవారు లేసి నాకు అడిగిందండి, ఏమండి యేసుప్రభు అంటండి, చర్చికి వెళ్దాం పదండి, యేసుప్రభుని నమ్ముకుందాం పదండి, మీరు బాగుపడతారంట, పిల్లలు బాగుపడతారంట, మన కుటుంబం నిలబడుతుందంట, పదండి చర్చికి వెళ్దామంటే నా భార్యని గట్టి కొట్టానండి. బుద్ధి ఉందా లేదా? మనకెందుకు యేసుప్రభు? మన కాపులము, మన కులమేట నాయుడులము, మనం హిందువులము. యేసుప్రభు తెల్లోళ్ళ దేవుడు, నల్లోళ్ళ దేవుడు కాదు. మరి నల్లోళ్ళ పరిస్థితి ఏంటండి? యేసుప్రభు అందరికీ దేవుడే. యేసుప్రభు తెల్లోళ్ళ దేవుడు, యేసుప్రభు అమెరికా దేవుడు. హిందువులు మనకెందుకు? మన ఇలవేలు సింహాద్రప్పన్న
తిరుపతి, అన్నవరం, సింహాచలం దేవుళ్ళు మనకున్నారు. మనకెందుకు యేసుప్రభు అన్నానండి. మీరు నమ్మండి స్నేహితులారా, నీతిమంతుడు విశ్వాసం మూలముగా బ్రతుకును. పాత నిబంధనలో 2:4 హబక్కు గ్రంథంలో ఉంది. క్రొత్త నిబంధనలో రోమపత్రికలో ఉంది, హెబ్రీలకు రాసిన పత్రికలో ఉంది, గలతీలకు రాసిన పత్రికలో ఉంది. 3 దగ్గరలో పౌలు గారు రాశారు. మొత్తం బైబిల్ మొత్తం మీద 4 దగ్గరలో ఉంది స్నేహితులారా. నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకునని. నా యేసయ్య నీతిమంతుడు కాబట్టి నా భార్య విశ్వాసంతో యేసు ప్రభు వైపు చూసింది. స్నేహితులారా, నా చేతులు జోడించి చెప్తున్నాను, ప్రతిరోజు మనం చేయవలసిన ప్రార్థనలు 3 ఉన్నాయి. లెగిసిన వెంటనే మొదటి ప్రార్థన ఏం చేయాలి తెలుసండి? మోకాల నుంచి మోకరించి, ప్రభువా అన్నిట్లకంట మిమ్మల్ని ఎక్కువగా ప్రేమించే మనసు నాకు ఇవ్వండి అయ్యా. అందరూ ఆమేన్ చెప్పండి. నా భర్త కంటే, నా భార్య కంటే, నా బిడ్డల కంటే అనకూడదుగా, నా ఆరోగ్యం కంటే, నా శరీరానికంటే ఎక్కువగా మిమ్మల్ని ప్రేమించే మనసు నాకు ఇవ్వండి అయ్యా. రెండో ప్రార్థన ఏం చేయాలి తెలుసండి? ప్రభువా నాకు పరిశుద్ధత దయచేయండి అయ్యా. నా చూపులో, నా మాటలో, నా ప్రవర్తనలో, నా జీవితంలో, ప్రతి విషయంలో నాకు పరిశుద్ధత దయచేయండి అయ్యా. మూడో ప్రార్థన, ప్రభువా నాకు విశ్వాసం వృద్ధి పొందించండి అయ్యా. 17:5 లోకాసువార్త ప్రకారంగా విశ్వాసం ఇవ్వండి చాలు ప్రభా. ఈ 3 ప్రార్థన చేయండి స్నేహితులారా, యేసు ప్రభు పొంగిపోతారు. ఆయన దేవునికి స్తోత్రం అని. అది ఇచ్చేయండి ప్రభా, ఇది ఇచ్చేయండి ప్రభా. మంచిదే ఇస్తారు, ఇవ్వడానికి కాదు, కానీ ముందు ఇది మనం అడగాలి స్నేహితులారా. ఇది ముందు మనం పొందుకుంటే మిగతావన్నీ ఆయన మనకిస్తాడు. దేవునికి మహిమ కలుగునగాక. కన్నీరు కాచి ఏడుస్తుంది నా భార్య. వారు వచ్చి రోజు సువార్త చెప్పేవారు, నేను లేనప్పుడు. కానీ కన్నీటి ప్రార్థన చేసింది, విశ్వాసంతో ప్రభు వైపు చూసింది. విశ్వాసము అనండి ఒక్కసారి, అందరూ అనండి అమ్మ, విశ్వాసము. విశ్వాసము 4 అక్షరాలు కదా. ముందు అక్షరము చివరి అక్షరం తీస్తే మధ్యలో ఏముంది? ఏముందమ్మ మధ్యలో? శ్వాస. శ్వాస పీల్చుకోవడం ముఖ్యమా, శ్వాస విడిచిపెట్టడం ముఖ్యమా? అమ్మా, పీల్చుకోవడం ముఖ్యమా? విడిచిపెట్టకుండా ఉండండి. ఎల్లుండి జ్ఞాపకార్థ కూడికి అవ్వకపోతే ఒట్టు. శ్వాస పీల్చుకోవడం ఎంత ముఖ్యమో శ్వాస విడిచిపెట్టడం కూడా అంతే ముఖ్యమండి. ఒక మానవుడికి శ్వాస ఎంత ముఖ్యమో క్రైస్తవుడికి విశ్వాసం అంత ముఖ్యం. దేవునికి మహిమ కలుగునగాక. విశ్వాసంతో ప్రభు వైపు చూసింది, ప్రార్థన చేసింది. ప్రభువా నువ్వు నిజమైన దేవుడు అయితే నా భర్తను మార్చండి ప్రభా, నా భర్తను మార్చండి అయ్యా. నీ పేరు చెప్పుకుంటానయ్యా. వారు వచ్చి సువార్త చెప్పారయ్యా, మీరు ఎవరో నాకు తెలియదయ్యా. నేను ఎన్నో పూజలు అయ్యా, అయ్యా ఎక్కని గుడి లేదయ్యా, చెయ్యని పూజ లేదయ్యా. ఒక్కసారి మీరు అవకాశం ఇస్తే నా భర్తను మార్చండి అయ్యా, నా బిడ్డలు మార్చండి అయ్యా. అందరూ వదిలేశారు ప్రభా, అందరూ విడిచిపెట్టేశారు ప్రభా అని రోజు ప్రార్థన చేసేది. ఎప్పుడైతే ఆ ప్రార్థన చేసిందో ఒకానొక రోజు నా హృదయం తెరవబడ్డది. నా భార్య దగ్గరికి వెళ్ళాను. వరము యేసు, నిజంగా వరమే, వరలక్ష్మికి వరం అంటాం. వరము యేసు ప్రభుని నమ్ముకుంటూ అప్పులు తీరిపోతాయి అని వాళ్ళు చెప్పారా అన్నాను. తీరిపోతాయి అని చెప్పారండి అన్నది. అంటే నేను అన్నాను, అయితే పద చర్చికి వెళ్దాం అన్నాను. నా భార్య మంచి మనసుతో అయితే పదండి చర్చికి అన్నది. ఇంకా నాకు అప్పుడు పనికి మళ్ళీ బుద్ధే ఏంటంటే, పాత అప్పులు తీరిపోతే కొత్త అప్పులు చేసుకోవచ్చు, యేసు ప్రభు లెక్కి లాటరీ ఉన్నట్టుగా ఉంది, పదైతే చర్చికి వెళ్దాం అన్నాను. అయితే పదండి అన్నది. చర్చికి వెళ్ళాం స్నేహితులారా. కొన్ని రోజులు అయ్యింది. ఆత్మీయ తండ్రి చాలా మంచివారు, బాప్తిస్మ ఇచ్చారు. బాప్తిస్మ ఇచ్చారు కానీ బ్రతుకు మారలేదు. ఆదివారం చర్చు, సోమవారం సినిమా, ఆదివారం చర్చు, సాయంత్రం టీవీ సీరియల్. మొన్న పాలకొల్లు నరసాపురం మీటింగ్కి వెళ్ళానండి. మీటింగ్కి వెళ్తే 7:30 అయింది, ఎవరు రావట్లేదు మీటింగ్ ప్లేస్కి. అంటే నైట్ మీటింగ్. 7:30 అయింది, ఒకరు రావట్లేదు. నేను పాస్టర్ గారిని అడిగాను, సార్ 7:30 అయింది ఎవరు రాలేదు ఏంటి సార్ అంటే, పాస్టర్ గారు సిగ్గుపడి నా చెవులో చెప్తాను, అయ్యా కార్తీక దీపం టీవీ సీరియల్ అయితే కానీ రారయ్యా, కార్తీక దీపం టీవీ సీరియల్ అయితే కానీ రారట. 15:27 సామెతలు ఏముంది? నరును ఆత్మ యెహోవా పెట్టినా. మరి ఈ దీపాన్ని మానేసి ఆ దీపం వీళ్ళ దీపాలు ఆరిపోవును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రైస్తవుల మీద పోను, అన్యుల సంగతి అలా ఉంచండి. కార్తీక దీపం అయితే కానీ రారు అంటుండ్రు. ఎంత ఘోరమండి, ఆలోచించండి స్నేహితులారా. అలాగే నేను ఆదివారం చర్చు, సోమవారం సినిమా, ఆదివారం ఉదయం చర్చు, సాయంత్రం టీవీ సీరియల్. నా జీవితం ఇలా నాశనం చేసుకున్నాను. కొన్ని రోజులు అయింది స్నేహితులారా. రొట్టి ద్రాక్షం తీయగా ఉంటుందని తినేసండి అంతే. నిజం, దాంట్లో ఉన్న విలువ తెలియదు నాకు. నా చేతులు జోడించి చెప్తాను మీ అందరికీ. నా చేతులు అవసరమైతే మీ కాలు పట్టుకోండి, నాకేం సిగ్గు లేదండి. నా యేసయ్య దయ వల్ల. రొట్టి ద్రాక్షరసం తీసుకునే ముందు చాలా పరిశుద్ధంగా తీసుకోవాలి. భార్య భర్తలు కూడా జాగ్రత్తగా ఉండాలి.
భర్త జాగ్రత్తగా ఉండాలి, భార్య జాగ్రత్తగా ఉండాలి, యవ్వన పిల్లలు జాగ్రత్తగా ఉండాలి, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలి. పులినోట్లో తల పెట్టినట్టుగానండి రొట్టి ద్రాక్షను తీసుకునే ముందు అంత సిద్ధపడి మనం రొట్టి ద్రాక్ష తీసుకోవాలి. నా చేతులు జోడించి చెప్తున్నాను, టీగా ఉంటుందని తినేసామా సీన్ కాలిపోద్ది. దేవునికి స్తోత్రం. నేను అలాగే చేసేవాడిని. దేవుని కోపం తెప్పించాను. 1:26 రోమా పత్రిక. భ్రష్టు మనసుకి దేవుడు అప్పచెప్పేశాడు నాకు. భ్రష్టు మనసుకి ప్రభు అప్పచెప్పేశారు స్నేహితులారా. ఎప్పుడైతే నా బతుకు బస్ స్టాండ్ అయిపోయిందో విపరీతమైన అప్పుల పాలు అయిపోయాను. ఇప్పుడు ఎవరైనా ఏదైనా చేస్తే మనం అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్తాం, ఎవరైనా ఏదైనా చేస్తే నాన్న దగ్గరికి వెళ్ళి చెప్తాం. మరి అమ్మని నాన్ననే మనం బాధ పెడితే, అమ్మని నాన్నే మనం హింసిస్తే, అమ్మ నాన్న మనల్ని కొడితే మరి ఇంకెవరికి చెప్పుకుంటాం మనం స్నేహితులారా? యేసు ప్రభుని బాధ పెట్టిన క్రైస్తవుడికి అట 3 తండ్రులు అంటండి. క్రైస్తవుడికి 3 తండ్రులు అట. నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నాకు 3 నాన్నలు అంటే చెదగొట్టద్ది, ఆ మామూలు కొట్టదు. అలా కాదమ్మా, మొదటి తండ్రి పరలోకపు తండ్రి, రెండో తండ్రి ఆత్మీయ తండ్రి, మూడో తండ్రి కన్న తండ్రి. ఇప్పుడు అమ్మేట అందో. దేవునికి స్తోత్రం. లెక్క సరిపోయింది. గమనించండి స్నేహితులారా, ఎప్పుడైతే అలా జరిగిందో కన్నీరు కాచి ఏడుస్తుంది ఆ భార్య. నేను పట్టించుకోవడం మానేశాను, నేను సరిగ్గా మారు మనసు లేదు, విపరీతమైన అప్పుల పాలు అయిపోయాను, పిల్లలకి అన్నం పెట్టలేని పరిస్థితి, కనీసం ఆడపిల్లలకి కనీసం 10 రూపాయలు పాలు కూడా కొనలేని పరిస్థితి, ఇంట్లోని పిడికిడి బియ్యం కూడా లేని పరిస్థితికి దిగజారిపోయాను స్నేహితులారా. అందరూ విడిచిపెట్టేశారండి, అందరూ విడిచిపెట్టేశారు. ఆ రోజు నా భార్య నా కళ్ళ ముందుకు వచ్చి, ఇంకా నీ బ్రతుకు వేస్ట్ అన్నదండి. 12 సంవత్సరాలు నరకం పెట్టాను స్నేహితులారా. ఏ రోజు ఎదురు సమాధానం చెప్పలేను నా భార్య, ఏ రోజు ఎదురు సమాధానం చెప్పలేను నా భార్య. నా కళ్ళ ముందుకు వచ్చి, ఇంకా నీ బ్రతుకు వేస్ట్ అండి, నిన్ను కట్టుకున్నందుకు నా జీవితం వేస్ట్, మన కడుపులో పుట్టినందుకు 2 పిల్లల బ్రతుకు వేస్ట్, ఇంక ఈ జీవితం వద్దు, పదా చనిపోదాం అన్నదండి. చూడండి స్నేహితులారా, 12 సంవత్సరాలు ఒక మంచి చీర కొనలేదు నేను, 12 సంవత్సరాలు చికెన్తో ఒక మంచి ముద్ద అన్నం పెట్టలేదు. ఒకవేళ అన్నం పెట్టినా, ఒకవేళ చీర కొన్నా, నీ వల్ల అప్పులు అయిపోయాను, నువ్వే దరిద్రము, నువ్వు ఇంట్లో అడుగు పెట్టావు, నాకు ఈ దరిద్రం పట్టుకుంది. అసలు ఆ దరిద్రం అంతా నాలో ఉంది. నా భార్య మంచి ముత్యాలాంటి బిడ్డ, ఆ బిడ్డ మీద తిరిగి కలబడిపోయి తిరిగి కొట్టేసేవాడినండి. కానీ కన్నీరు కాచి ఏడ్చి ఆ రోజు మాత్రం ఇంక బ్రతకొద్దండి, చనిపోయినాం పద, మీరు మరి మారరు, దేవునికి చెడ్డ పేరు తెస్తున్నారు, సంఘానికి చెడ్డ పేరు తెస్తున్నారు, పాస్టర్ గారికి చెడ్డ పేరు తెస్తున్నారు, సంఘ బిడ్డలందరికీ చెడ్డ పేరు తెస్తున్నారు. ఏ సంఘం అంటే పలానా సంఘం అని ఆ పాస్టర్ గారికి చెడ్డ పేరు, ఇంకా బ్రతకొద్దు, మరి మీరు మారరండి, వేస్ట్ అండి మీరు, పదండి చనిపోయినాం, పక్కనే సముద్రం ఉంది, ఆ సముద్రంలో పడిపోయి చనిపోయినాం పద, లేదంటే పురుగుల మందు తెచ్చి త్రాగి చనిపోయినాం పద, లేకపోతే ట్రైన్ కింద తలపెట్టి చనిపోయినాం పద, ఇంకే బ్రతకొద్దండి అని కన్నీరు కాచిన కాలు పట్టుకుని ఏడుస్తుందండి. నా జీవితంలో మరలేని రోజు 12వ తారీఖు, ఈరోజు 12. చప్పలు కొట్టండి, ఒక్కసారి గట్టి చప్పలు కొట్టండి స్నేహితులారా. నా ప్రభువుకు మహిమ కలుగునుగాక. మరి ఎవరు ఏర్పాటు చేశారో 12వ తారీఖు అని నాకు తెలియదు, కానీ యేసు నామములో చెప్తున్నాను, మనందరినీ దేవుడు ఆశీర్వదించి పంపించునుగాక. నా బ్రతుకు మార్చింది 12వ తారీఖు సెప్టెంబర్ నెల. సెప్టెంబర్ 12వ తారీఖు మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 10:30 వరకు ఏడుస్తున్నాను స్నేహితులారా. ప్రభువా, నా భార్య ఏ రోజు ఎదురు సమాధానం చెప్పలేదయ్యా, ఈరోజు నా కళ్ళ ముందుకు వచ్చి నీ బ్రతుకు వేస్ట్, నన్ను కట్టుకున్నందుకు నీ బ్రతుకు వేస్ట్, నా 2 పిల్లలు వేస్ట్, మా నలుగురిని కూడా చనిపోదాం పదా అని ఏడుస్తుంది. ప్రభువా, అయ్యా నేను ఘోర పాపినయ్యా, నా భార్యను చిత్రహింసలు పెట్టానయ్యా, నా పిల్లలు కూడా చంపుడుగా చూశాను ప్రభా. ఒకరోజు చంటి బిడ్డను చంపేయాలని మెడికల్ షాప్కి వెళ్ళి నిద్ర మాత్రలు తెచ్చి కూడా చంటి బిడ్డని కూడా చూడకుండా మెత్తగా పిండి నోట్లో పెట్టేశానండి. చంటి బిడ్డను చంపేయాలని, 2 పిల్లలు పెంచలేనని. ఎంత దుర్మార్గుడిని ఆలోచించండి. ఏ మాట అబద్ధం కాదండి. 10 గంటలకు నిద్ర మాత్రం వేస్తాను, 12 గంటలకు చూశాను, బిడ్డ చనిపోలేదు, ఆడుకుంటుంది. వెంటనే మళ్ళీ నాకు మళ్ళీ కోపం వచ్చి తల కింద పెట్టుకుని దిండుతో ఈ 2 ముడుకులతో గట్టి నొక్కిశాను స్నేహితులారా. చంటి బిడ్డ 14 నెలలు. ఆ బిడ్డ వయసు ఎంతండి? అంత క్రూరుడినండి, అంత దుర్మార్గుడిని స్నేహితులారా. ఏమాత్రం మంచి లేదు నాలోని స్నేహితులారా. కన్నీరు కాచి ఏడుస్తుంది చనిపోయిన పదని. ఆ రోజు నేను మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 10:30 వరకు నేను ఏడ్చాను. మీ అందరికీ ఒక ప్రశ్న, యేసు ప్రభు వారు క్రొత్త నిబంధనలో ఎన్ని దగ్గరలు ఏడ్చారు? నవ్వినట్టుగా లేదు, కానీ యేసు ప్రభు వారు క్రొత్త నిబంధనలో ఎన్ని దగ్గరలు ఏడ్చారు స్నేహితులారా? 11:35 యోహాను సువార్త. లాజరు చనిపోయినప్పుడు యేసు కన్నీళ్లు విడిచెను ఒకటోసారి, ఇంకోసారి 19:41 లూకా సువార్త. ఆ పట్టణాన్ని చూచి యేసు ఏడ్చి అని ఉంది అక్కడ. మూడోది 14:38 మార్కు సువార్త. గెత్సెమనే తోటలో చింతాక్రాంతుడయ్యాడంట. అంటే కన్నీటితో ఇంక మామూలు లేదంటే ఏడుపు అక్కడ.
3 దగ్గర క్రొత్త నిబంధనలో నా యేసయ్య ఏడ్చారు. అనేక మంది నేను ఏడ్పించానండి. నేను ఎప్పుడు ఏడవలేదండి, కానీ ఆ రోజు నేను ఆయన కాలు పట్టుకొని ఏడ్చాను. ప్రభువా నాకు ఒక్క అవకాశం ఇవ్వండి ప్రభువా, ప్రభువా నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అయ్యా, నేను పాపినయ్యా, నేను దుర్మార్గుడినయ్యా, నేను మంచోని కాదయ్యా, అనేక మందిని ఉసురు పెట్టానయ్యా, బ్లాక్లో టిక్కెట్లు అమ్ముకోనయ్యా, నా భార్యని చిత్రహింసలు పెట్టానయ్యా, సిగరెట్లు ముట్టించేసేవాడినండి, చీర మీద కాల్చేసేవాడినండి, పిల్లలు పట్టించుకున్నాను కాదండి, చంటి బిడ్డను కూడా చితగొట్టేసేవాడినండి. ఆ బిడ్డ ఎవరికి చెప్పుకుంటుందండి? సంవత్సరంన్నర పిల్ల స్నేహితులారా, ఆ పిల్లని చితగొట్టేసాడు. ఎవరికి చెప్పుకుంటుంది ఆ పిల్ల? నా భార్య లేనప్పుడు ఎందుకు పుట్టావా నాకని కాలుతో తన్నిసి కొట్టిస్తే పాప మా ఏడ్చేదండి. నిజంగా చెప్తాను, అన్నీ వేసే చూశారండి. ఇప్పటికి నేను ఎప్పుడో చనిపోలే, ఆయన కనికరం నా మీద ఉందండి. బిడ్డను బిడ్డను ఏడిపించాను, చంపిడకి చూశాను, నా భార్యని పట్టించుకోలేదు, మంచి భార్యని, ఒకరికి ప్రయోజనం లేను, ఒక మంచి భర్తగా లేను, ఒక మంచి తండ్రిగా లేను, ఒక మంచి కొడుకుగా లేను, ఒక మంచి స్నేహితులకి ఒక సహోదరుడిగా లేను. అసలు ఎందుకు బ్రతుకుతానమో, ఎందుకు జీవిస్తానమో ఏమీ లేని దిక్కుతోచని స్థితిలో మధ్యాహ్నం 3 నుంచి కన్నీటితో రాత్రి 10:30 వరకు ప్రార్థన చేశాను. వినండి స్నేహితులారా, నిజముగా మొర్రపెట్టిన వారికి ఆయన సమీపముగా. 145వ కీర్తన 18వ వచనం. నా యొద్దకు వచ్చిన వారిని నేను ఎంత మాత్రం కూడా బయటికి త్రోసివేసే దేవుణ్ణి కాదు. 6:37 యోహాను సువార్త. విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు ఆలక్ష్యము చేయుడు. 51:15 కీర్తన. నిజముగా మొరపెట్టాను, విరిగి నలిగిన మనసుతో మొరపెట్టాను, ఆయన పాదాల దగ్గరికి వెళ్ళాను, కన్నీరు కార్చాను, ప్రతి పాపం కూడా ఒప్పుకున్నాను స్నేహితులారా, ప్రతి పాపము ఒప్పుకొన్నాను. కరెక్ట్ 10:35 నిమిషాలు అయింది. యేసయ్యా మీరు మాట్లాడితే నీ పేరు చెప్పుకొని బ్రతుకుతానయ్యా, మీరే దేవుడని ప్రజలందరిగా ప్రకటిస్తానయ్యా, మీరే దేవుడు, మీరు తప్ప దేవుడు లేడని మహేష్ బాబు ఊరేళ్ళు కూడా సువార్త చెప్తానయ్యా, సినీ నటులకు చెప్తానయ్యా, రాజకీయ నాయకులకు చెప్తానయ్యా, త్రాగుబోతులకు చెప్తానయ్యా, నా పల్లె, నా గ్రామము, పట్టణము, జిల్లా మొత్తం అన్ని ప్రాంతాలు తిరిగి మీరే రక్షకుడని చెప్తాను యేసుప్రభా. కానీ ఒక్క అవకాశం నాకు ఇవ్వండి అయ్యా. ఏదో నాకు తెలియక ఏదో తీగ ఉంటుందని రొట్టి ద్రాక్షం తీసుకోను, ఏదో పాస్టర్ గారు బుడిగ్గును ముంచేశారని బాప్తిసం తీసుకోను, ఆ విలువ తెలియదయ్యా, ఆ శక్తి తెలియదయ్యా, ఆ బలం తెలియదయ్యా, ఆ కృప తెలియదయ్యా. అయ్యా ప్లీజ్ అయ్యా మీ కాలు పట్టుకుంటానయ్యా, అయ్యా నేను పాపినయ్యా అనుకొని మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 10:30 వరకు 7 గంటలు 7 అవర్స్ ఆయన కాలు పట్టుకొని కన్నీటితో 126వ కీర్తన 5వ వచనం ప్రకారంగా కన్నీటితో విత్తువాడు సంతోషంతో పంట కోస్తాడనే మాట ఉంది. కన్నీటితో ప్రార్థన చేశాను. కరెక్ట్ 10:35 నిమిషాలు అయ్యింది. వినండి స్నేహితులారా, వీసా పాస్పోర్ట్ ఉంటే కానీ విదేశాలకు వెళ్ళలేము, రక్షణ మారు మనసు ఉంటే కానీ నిత్య జీవానికి వెళ్ళలేము. దేవునికి స్తోత్రం. వీసా పాస్పోర్ట్ ఉంటే విదేశాలకు వెళ్ళగలం, రక్షణ ఉండాలా, మారు మనసు ఉంటేనే పరలోకానికి వెళ్ళగలం. నాకు బాప్తిస్మం ఉంది, రక్షణగానే అంగీకరించాను, కానీ మారు మనసు లేదు. ఆ రాత్రి నేను చనిపోతే నాన్ స్టాప్ నరకమే. నా భార్య చనిపోతే దేవుడు కనికరిస్తారు, నా 2 పిల్లలు చనిపోతే పరలోకానికి వెళ్తారు. ఎందుకంటే హిందువులు అవని, ముస్లిమ్స్ అవని, క్రైస్తవులు అవని, ఎవరైనా సరే 10 సంవత్సరాల లోపు పిల్లలు ఎవరు చనిపోయినా వారు ఖచ్చితంగా పరలోకానికి వెళ్తారు. కానీ నా 2 పిల్లలు చిన్న పిల్లలు చనిపోతే పరలోకానికి వెళ్తారు, నా భార్య పరలోకానికి వెళ్తుంది. కానీ నాకు మారు మనసు లేదు. ఆయన కాలు పట్టుకొని ఏడ్చానండి, ఆయన పాదాలు పట్టుకొని ఏడ్చానండి. చిన్న బిడ్డ ఎలాగైతే ఏడుస్తాడో, ఒక డెడ్ బాడీ దగ్గర ఎలాగైతే ఏడుస్తామో అలా ఏడ్చాను. ఆయన కృప పొందుకొన్నాను. కరెక్ట్ 10:35 నిమిషాలు అయ్యింది. ఆ మహాదేవుడు, ఆ దేవుళ్ళకే దేవుడు, ఆ జీవితాలు నిలబెట్టే దేవుడు, ఘోర పాపిని క్షమించడానికి 86వ కీర్తన 5వ వచనం ప్రకారంగా క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగిన ఆ మహాదేవుడు నాతో మాట్లాడారు. అశోక్ జాగ్రత్త, ఈ సృష్టికర్తను నేను, యేసు క్రీస్తుని నేను తప్ప దేవుడు లేడు. నువ్వు కరెక్ట్గా ఉండు, నీకు ఉన్నతమైన స్థితికి తీసుకొస్తాను, పరలోకానికి వారసును చేస్తాను. విన్నావా? సరే, లేకపోతే నీ ఇష్టం, జాగ్రత్త అని యేసుప్రభు నాతో మాట్లాడారండి. యేసుప్రభు మాట్లాడినప్పుడు కూడా గొడ్ల గోబల్లా చూస్తుంటారు మీరు. ఆమె చెప్పండి ఒకసారి, చెప్పండి, కొట్టండి ఒకసారి, కొట్టండి గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పాపిని ప్రేమించువాడు యేసు ఒక్కడే, పాపిని రక్షించువాడు యేసు ఒక్కడే. పాపిని ప్రేమించువాడు యేసు ఒక్కడే, పాపిని రక్షించువాడు యేసు ఒక్కడే. నీ వేదనలో, నీ శోధనలో, నీ వేదనలో, నీ శోధనలో నీ అండగా నిలు
నిలుచువాడు యేసు ఒక్కడే, నీ అండగా నిలుచువాడు యేసు ఒక్కడే, ఒక్కడే యేసు ఒక్కడే, ఒక్కడే ఆ పరిశుద్ధుడు ఒక్కడే, ఒక్కడే నా యేసు ఒక్కడే, ఒక్కడే ఆ పరిశుద్ధుడు ఒక్కడే, మహాదేవుడు మహిమోన్నతుడు, మహాదేవుడు మహిమోన్నతుడు, లోకానికి రక్షకుడు యేసు ఒక్కడే, ఈ లోకానికి రక్షకుడు యేసు ఒక్కడే, ఒక్కడే యేసు ఒక్కడే, ఒక్కడే ఆ పరిశుద్ధుడు ఒక్కడే, ఒక్కడే నా యేసు ఒక్కడే, ఒక్కడే ఆ పరిశుద్ధుడు ఒక్కడే, అద్వితీయ దేవుడు యేసు ఒక్కడే, అద్భుతములు చేయువాడు యేసు ఒక్కడే, అద్వితీయ దేవుడు యేసు ఒక్కడే, అద్భుతములు చేయువాడు యేసు ఒక్కడే, జీవ మార్గమై సత్య దైవమై, జీవ మార్గమై సత్య దైవమై, మోక్షానికి చేర్చువాడు, మోక్షానికి చేర్చువాడు ఒక్కడే యేసు ఒక్కడే, ఒక్కడే ఆ పరిశుద్ధుడు ఒక్కడే, మరణము గెలిచినవాడు, అందరం కలిసి మరలారానున్నవాడు, మరణము గెలిచినవాడు యేసు ఒక్కడే, మరలారానున్నవాడు యేసు ఒక్కడే, పరిశుద్ధులను ఆ పరమునకు, పరిశుద్ధులను ఆ పరమునకు, ప్రేమతో కొనిపోవువాడు యేసు ఒక్కడే, ప్రేమతో కొనిపోవువాడు యేసు ఒక్కడే, ఒక్కడే యేసు ఒక్కడే, ఒక్కడే ఆ పరిశుద్ధుడు ఒక్కడే, ఒక్కడే నా యేసు ఒక్కడే, ఒక్కడే ఆ పరిశుద్ధుడు ఒక్కడే, మహాదేవుడు మహిమోన్నతుడు, మహాదేవుడు మహిమోన్నతుడు, లోకానికి రక్షకుడు యేసు ఒక్కడే, ఈ లోకానికి రక్షకుడు యేసు ఒక్కడే, ఈ లోకానికి రక్షకుడు యేసు ఒక్కడే, ఈ లోకానికి రక్షకుడు యేసు ఒక్కడే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. స్నేహితులారా, మొన్న 3 to 4 ప్రేయర్ చేసుకొని నిద్రలోకి వెళ్ళాను. యేసు నామములో చెప్తున్నాను, నేను అబద్ధం ఆడట్లేదండి. నా ప్రభు కూడా ఇక్కడ ఉన్నారు. ప్రభు ఏమన్నారు తెలుసా? నాన్న, యేసు ఒక్కడైనా నా బిడ్డలు అందరితో చెప్పించిన అన్నారు. నమ్మిన వాళ్ళందరూ ఆమె చెప్పండి. నేను తెలియపరుస్తున్న తర్వాత యేసు ఒక్కడని మీ కుడి హస్తం పైకి ఎత్తండి, మీ కుడి చేయి పైకి ఎత్తి చూపుడు వేలు పైకి చూపించండి, ఒక్కడన్నట్టుగా. పక్కల వైపు చూసి ఇలా కానొద్దే, పక్కల వైపు చూసి ఇలా కనకండి, పైకి చూడండి, ఒక్కడనే. అద్వితీయ దేవుడు, అందరూ చెప్పాలి దయచేసి, నోరు తెరవండి, నమ్మండి అంతే. నమ్మితే దేవుడు కూడా ఆమెను అంటారు. ఎందుకంటే ఆ మాట నాకు చెప్పారు ఆయన. ఈ పాట పాడినప్పుడు నా పిల్లలందరితో ఆమెను చెప్పించిన అన్న అన్నారు. అలాగే ప్రభు అనుకోను, మనస్ఫూర్తి చెప్తాను. నా ఇవ్వండి, నేను అబద్ధం మీద మోకాల మీద ఈ మాట చెప్తానండి. నా ప్రభు అన్నారు ఆ మాట, మోకాల మీదకి వచ్చి చెప్తున్నాను. అద్వితీయ దేవుడు, అద్భుతములు చేయువాడు, మరణము గెలిచినవాడు, మరలారానున్నవాడు, పాపిని ప్రేమించువాడు, పాపిని రక్షించువాడు, జీవ మార్గమై సత్య దైవమై, జీవ మార్గమై సత్య దైవమై, మోక్షానికి చేర్చువాడు
అందరం కలిసి. మోక్షానికి చేర్చువాడు, పాపిని ప్రేమించువాడు, అద్వితీయ దేవుడు, మరణము గెలిచినవాడు ఒక్కడే, యేసు ఒక్కడే, ఒక్కడే ఆ పరిశుద్ధుడు ఒక్కడే, ఒక్కడే నా యేసు ఒక్కడే, ఒక్కడే ఆ పరిశుద్ధుడు ఒక్కడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. లోకానికి రక్షకుడు యేసు ఒక్కడే. రక్షకుడు అనండి అందరూ ఒక్కసారి. అందరూ చెప్పండి అమ్మా. రక్షకుడు అంటే అర్థం ఏంటండి చెప్పండి. రక్షకుడు చివరిలో ఉన్నోళ్ళు కూడా రక్షకుడు అంటే అర్థం ఏమిటి చెప్పాలి. మళ్ళీ 12:5 కీర్తనలో నాకు ఎవరైతే రక్షకుడు కావాలంటే నేను వాళ్ళకి రక్షకుడిగా ఉంటానని ఉంది అక్కడ మాట. 12వ కీర్తన 5వ వచనంలో. చెప్పండి రక్షకుడు అంటే చెప్పండి ఒకసారి. అంటే అంటే అర్థమేంటి చెప్పండి స్నేహితులారా. రక్షకుడు అంటే ఏంటి తెలుసండి? రక్తము చిందించేవాడు. గట్టి చప్పలు కొట్టండి ఒక్కసారి. రక్తము చిందించేవాడు. 9:22 ఏప్రిల్కి రాసిన పత్రిక రక్తము. అది ఏ రక్తము? నిరపరాధి రక్తము. అది ఏ రక్తము? నిర్దోషమైన రక్తము. అది ఏ రక్తము? మంచి రక్తము. అది ఏ రక్తము? లోక సంబంధమైన రక్తము కాదు స్నేహితులారా. నిరపరాధి అంటే ఏ అపరాధం లేని రక్తము మన నిమిత్తము చిందించిన ఆ యేసుక్రీస్తు వారే ఈ లోకానికి ఏకైక రక్షకుడు. హల్లెలూయా. దేవుని మాట మీరు విన్నారు. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. నిజం స్నేహితులారా. ప్రభు చెప్పారు ఒక్కడని చెప్పించినాను అన్నారు. మీరు చెప్పారు. నిజం చెప్తాను. మీరు నోరు తెరిచారు. మీ చూపుడు వేలు పైకి చూపించారు. నా యేసయ్యకి థ్యాంక్ యూ యేసు ప్రభా. థ్యాంక్ యూ. చప్పట్లు కొడదాం ప్రభుకి ఒకసారి. మహిమ 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 నీకే మహిమ ప్రభువా. మీ పిల్లల ప్రభా, మీ పరిచయ ప్రభా, మీ సంఘం ప్రభా, మీ సేవకుల ప్రభా. థ్యాంక్ యూ నాయన. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ నాయన. థ్యాంక్ యూ వందనాలు ప్రభా. ఎప్పుడైతే స్నేహితులారా ప్రభు అలా మాట్లాడారో నాలో ఉన్న దెయ్యాలన్నీ బయటికి పోయేవి. నాలో ప్రతి దెయ్యము బయటికి పోయింది స్నేహితులారా. చీకటి ఎప్పుడైతే బయటికి వెళ్ళిందో వెలుగుతో నింపబడ్డాను. వెలుగు ఎప్పుడు లోపలికి వచ్చిందో చీకటి అంతా బయటికి పోయింది. అప్పుడు తెల్లవారు పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. సార్ యేసుప్రభు మాట్లాడారు అయ్యగారు రాత్రి నాతోనే. పాస్టర్ గారికి తెలిసి ఇటు త్రాగుబోతులకు ప్రెసిడెంట్ అని. మాట్లాడారా? మంచిదేనన్న. వెళ్ళి ప్రార్థన చేసుకున్నారు. మళ్ళీ ఇంటికి వచ్చి ప్రార్థన చేశాను. స్నేహితులారా క్రైస్తవ జీవితం దీవించబడాలంటే రెండు బాగా వినండి. నేను ఇటు వస్తే బాబు అక్కడి నుంచి లెగుస్తున్నాడు, నేను ఎక్కడుంటే కూర్చుంటున్నాడు. క్రైస్తవ జీవితానికి ఉన్నతమైన స్థితికి రావాలంటే రెండు. ఒకటి సంపూర్ణ రాత్రి ప్రార్థన. అందరూ ఆమెను చెప్పండి. అందరూ ఆమెను చెప్పండి ఒకసారి. సంపూర్ణ రాత్రి ప్రార్థన. రెండోది దశమ భాగం. ఈ రెండు ఇచ్చి చూడండి. మీ ఇంట్లో కరెంట్ పోయినా మీ కుటుంబాలు వెలుగుతూనే ఉంటాయి. ఆల్రెడీ ప్రేయర్లున్న ఆశీర్వాదం అంతెంత కాదు, కొట్లు తెగుతాయండి. నా ప్రభు నాకు చెప్పిన మాట. బంధకాలు ఓడతాయి స్నేహితులారా, కట్లు తెగితే స్నేహితులారా. మనస్ఫూర్తి చెప్తున్నాను. ఆల్రెడీ ప్రేయర్ చేసిన ఇంటికి వచ్చి నేను నా భార్య ఇద్దరము ఏసీ దగ్గర ఏడ్చాం. ప్రభా మీరు మాట్లాడారు ప్రభా, ₹1 లేదు ప్రభా, 2,70,000 అప్పుతో ఉన్నాను ప్రభా, పిల్లలకి అన్నం పెట్టలేని పరిస్థితి అయ్యా, నా భార్య కూడా పిడికిడి మెతుకులు కూడా కనీసం ఒక 1 కేజీ బియ్యం ఇంట్లో లేవు ప్రభా. అయ్యా ఎలా ప్రభా అని అలాగా 4 గంటల వరకు 9కి ప్రారంభించాము. 4 గంటల వరకు 7 గంటలు ఆయన కాలు పట్టుకొని నా భార్య నేను ప్రార్థన విశ్వాసులుగా ఉండి ప్రార్థన చేసాము. 4 అప్పుడు అలా నిద్రలోకి వెళ్ళేవారమండి. నిద్రలోకి వెళ్తే అప్పుడు ఆ నిద్రలో మాట్లాడేవారు ప్రభు. ఆ నిద్ర గురించి కూడా మీకు ఒక 4 విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. ఆ నిద్రలోకి వెళ్ళినప్పుడు అప్పుడు ప్రభు మాట్లాడారు. నాన్న దిగులు పడకరా, నేనే నీ ఆస్తినిరా, లోకంలోంచి నేను వేరుపరిచానురా, లోకంలోంచి నేను సపరేట్ చేశాను రా. కెరూతు వాగు దగ్గర ఏలియాని ఎలాగుంచానో రాజుల మొదటి గ్రంథం 17 మొదట వచ్చిన కెరూతు అంటే అర్థం ఏంటంటే ప్రత్యేకించబడుట అని అర్థం. నిన్ను ప్రత్యేకించుకున్నాను రా లోకంలోంచి, దిగులు పడక నాన్న నీకు మంచి జీవనోపాధి ఇస్తాను రా అని ప్రభు మాట్లాడారు దర్శనంలో. వెంటనే పాస్టర్ గారికి వెళ్ళి చెప్పాను. పాస్టర్ గారు ఇలా ప్రభు మాట్లాడారు. సరేలే నాన్న నిన్ను అన్యుల్లోంచి ప్రభు రక్షించుకున్నారు కాబట్టి మంచిదే, మళ్ళీ కనిపెట్టి ప్రార్థన చేయి, మళ్ళీ ప్రభు ఏం చెప్తారు నా దగ్గరికి రా అన్నారు. ప్రభా జీవనోపాధి అన్నాం ప్రభా, నాది ₹1 లేదు ప్రభా అనుకొని మళ్ళీ ప్రార్థన. వినండి, నీటిలో ఉంటే ముసలకు బలం, ఒడ్డు మీద ఉంటే ఏనుక్కు బలం,
ప్రార్థనలో ఉంటేనే క్రైస్తవుడికి బలం. చప్పట్లు కొట్టండి అందరం కూడా. హల్లెలూయా. ప్రార్థనలో ఉంటేనే క్రైస్తవుడికి బలం అండి. అది సంపూర్ణ రాత్రి ప్రార్థన, చాలా ఆశీర్వాదం. నిద్ర పక్కన పెట్టి, భోజనం పక్కన పెట్టి, మన అవసరాలన్నీ పక్కన పెట్టి ఆయన పాదాల దగ్గర ఉన్నామంటే ఆయన యందు ప్రయాసము వ్యర్థము కాదు. హల్లెలూయా. రాత్రి అంతా ప్రార్థనలో ఉన్న బ్లెస్సింగ్ నేను పొందాను. మీలాంటి వాళ్ళతో దేవుడు 5,000 ఇప్పించారు. 23,000 నా చేతిలోకి వచ్చాయి. పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. సార్ 23,000 వచ్చాయి సార్ అన్నారు. అంటే నువ్వేం పని చేస్తున్నావు అన్నారు. విశాఖపట్నం కింగ్ జార్జ్ హాస్పిటల్లో, కేజీహెచ్ గవర్నమెంట్ హాస్పిటల్లో నేను కుక్గా పనిచేస్తున్నాను అయ్యగారు. నాకు ఇడ్లీలు, పూరీలు, చట్నీలు, సాంబారు చాలా బాగా చేస్తాను సార్ అన్నాను. అయితే రోడ్డు పాయింట్ చిన్న టిఫిన్ సెంటర్, ఒక షాప్ అద్దెకి తీసుకొని టిఫిన్ సెంటర్ ఓపెన్ చేయి, నేను వచ్చి ప్రార్థన చేస్తాను, యేసు ప్రభు నిన్ను ఆశీర్వదిస్తారు అన్నారు. వెంటనే అలాగే అండి అయ్యగారు అన్నాను. రోడ్డు పాయింట్ చిన్న షాప్ అద్దెకి తీసుకున్నాను స్నేహితుడా. ఒక్క పూట వ్యాపారం చేసుకోవడానికి నేను నా భార్య పొట్లాలు కట్టడము, నేనేమో దోశలు ఇడ్లీలు వేయడము, ఒక ముసలమ్మని పెట్టుకొని చిన్న గిన్నెలు కట్టడానికి పెట్టాం. అలాగా క్రమంగా దేవుడు ఆశీర్వదించాడు. 5 కుటుంబాలు అలాగా నా దగ్గర పనిచేయడానికి, 5 కుటుంబాలు పోషించడానికి ఒక్క పూట వ్యాపారంలో నాకు రోజుకు 3,000 మిగిలేవి. ఒక్క పూట వ్యాపారమే. ఉదయం నా పని చేసుకునేవాడిను, సాయంత్రం దేవుని పని చేసేవాడిను. ఉదయం నా పని, సాయంత్రం పాస్టర్ గారితోనే. మా ఇంటికి మా చర్చికి 4 కిలోమీటర్లు అండి. బుధవారం వెళ్ళేవారు, మంగళవారం స్త్రీల కూడికి వెళ్ళేవారు, ఆదివారం ఆరాధనకి, శుక్రవారం మళ్ళీ సిలువ దగ్గరికి అని శుక్రవారం సాయంత్రం ప్రార్థన, మళ్ళీ సాయంత్రం పూట పాస్టర్ గారితో గృహ దర్శనాలు. మొదటి దేవుడు యేసుప్రభు అయితే రెండో దేవుడు పాస్టర్ గారే. ఉదయం టిఫిన్ సెంటర్ చూసుకునేవాడిను, మళ్ళీ సాయంత్రం దేవుని పని చేసేవాడిను. 2 పనులు చేసి మళ్ళీ రాత్రులు ఆల్రెడీ ప్రే చేసేవాడు. మా ఇద్దరం భార్య భర్తలు ప్రతి రూపాయి జాగ్రత్తగా ఖర్చు పెట్టేవాళ్ళం. ప్రతి రూపాయి కూడా 2 బిడ్డల్ని ఇంగ్లీష్ మీడియం చదివించాను. విశాఖపట్నంలో సొంత ఇల్లు కట్టుకున్నాను. ఒక్క పూట వ్యాపారంలో స్నేహితుల 11 అధ్యాయము మొదటి వచ్చిన సామెతల గ్రంథంలో ఏమో తెలుసా? దొంగ త్రాసు యెహోవాకు హేయము. అంటే వ్యాపారం కరెక్ట్ చేస్తేనే ఆశీర్వాదం ఉంటుంది. ఇష్టానుసారంగా వ్యాపారం చేస్తే దేవుడు ఆశీర్వదించరండి. 10:22 సామెతల గ్రంథం. యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు. నువ్వు ఎంత కష్టపడు, దేవుడికి నేను బ్లెస్ చేయకపోతే ఆశీర్వాదం ముందుకు వెళ్దండి. అందుకే ఖచ్చితంగా 10వ భాగం ఆయనకి ఇచ్చేవాడిని. ఈరోజు కూడా సేవకుండా అయ్యాను. ఈరోజు కూడా మా ఆత్మీయ తండ్రి భూమి మీద లేరండి. అయినప్పటికీ కూడా తీసుకెళ్ళి ప్రతి నెల 10వ భాగం వాళ్ళ పిల్లల్ని నడిపిస్తున్నారు సంఘాన్ని. అయినా సరే తీసుకెళ్ళి వాళ్ళతో ప్రార్థన చేయించుకొని ఆ కానుక పెట్టిలో 10వ భాగం. మీరు నమ్మండి స్నేహితులారా, 10 రూపాయలు తక్కువైనా 10వ భాగం కాదు. గుర్తుంచుకోండి ఈ మాట. 10 రూపాయలు తక్కువైనా, ఉదాహరణకు చెప్తున్నాను, పాస్టర్ గారే మీ ఇంటికి వస్తారు, మీ దగ్గర డబ్బులు లేవు, 10వ భాగం డబ్బులే ఉన్నాయి. అయ్యో అయ్యగారు నొట్టిన పంపకూడదు కదా, ఇది 10వ భాగం డబ్బులే కదా, ఈ పాస్టర్ గారికే కదా. కాదు. 10 రూపాయలు దాంట్లో 100 రూపాయలు తీసి పాస్టర్ గారికి ఇచ్చి ప్రార్థన చేయించుకొని వెళ్ళినా అది దీవెన కాదు, దొంగలే. పాస్టర్ గారికి ఇవ్వకపోయినా పర్వాలేదు, ఏమనుకోకండి అయ్యగారు అలాంటి కాదులేండి. ఇవ్వకపోయినా పర్వాలేదు, గ్లాసు నీళ్ళు ఇచ్చిస్తే చాలు, ఆయన ప్రార్థన చేస్తే ఆయన పాదధూళి దులిపి మీ ఇంటి నుంచి వెళ్తే అది మీకు దీవెనే. కానీ ఆ 10వ భాగము గౌరవ మర్యాదలతో ప్రార్థన చేయించుకొని రొట్టి ద్రాక్షను 14:20 ఆది కాండంలో రొట్టి ద్రాక్షను తీసుకున్న తర్వాతే 10వ భాగం ఇచ్చాడు అబ్రహాం గారిని. మెల్కి సెదకి ఇచ్చినట్టుగా అక్కడ వాక్యం ఉంది. ఆ 10వ భాగము ఇచ్చిన తర్వాత మీరు వెళ్ళి చూడండి స్నేహితులారా, మనస్ఫూర్తి చెప్తున్నాను, ₹1 హాస్పిటల్ పాలు అవ్వదండి. ఎక్కడ ₹1 మీరు మోసపోరండి. మీ పక్కింటోడు మోటార్ పోద్ది కానీ మీ మోటార్ పోదు. దేవునికి స్తోత్రం. మీ పక్కింటోడు కరెంట్కి ఏదైనా వస్తుంది కానీ మీకు ఏం రాదు. ఎందుకంటే మీరు నమ్మండి, దేవునికి ఇస్తే ₹1 వేరండి. 21 పత్రికలు ఉన్నాయి క్రొత్త నిబంధనలు. జాగ్రత్త వినండి మాట. 14 పత్రికలు పౌలు గారు రాశారు. తర్వాత పేతురు గారు యోధా పత్రిక ఉంది. తర్వాత ఫిలోమోనుకి పత్రికలన్నీ ఉన్నాయి. పత్రికలన్నీ బాగా గమనించండి. కృపతోనే ప్రారంభించబడ్డది. ప్రతి వచనం మొదటి వచనం కృప అని ఉంటుంది, చివరి వచనం కృపతోనే ముగించబడ్డది. కృపతోనే ప్రారంభించడే పత్రికలని, కృపతోనే ముగించబడ్డది పత్రికలని. ఒక హెబ్రీయులకు రాసిన పత్రికలో మొదటి అధ్యాయంలోనే కృప అనే మాట కనబడదు. అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, 10వ భాగము దేవునికి ఇచ్చే ఆల్రెడీ ప్రేయర్లో దేవునికి కనబడి నమ్మకంగా ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటే ప్రభు పొంగిపోతారండి, గొప్పగా ఆశీర్వదించేస్తారు స్నేహితులారా. ఒక్క పూట వ్యాపారంలో నా 2,70,000 అప్పు తీర్చాను. ఒక్క పూట వ్యాపారంలో నా 2 పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదివించాను. ఒక్క పూట వ్యాపారంలో విశాఖపట్నంలో సొంత ఇల్లు కట్టుకున్నాను. సొంత ఇల్లు వైజాగ్లు అంటే మాటలు కాదండి. ఎప్పుడైనా దైవజనులను ఆహ్వానిస్తానో వస్తారో ఆయన వచ్చి మీకు చెప్తారు. దేవునికి స్తోత్రం. మీరు అందరూ వస్తే నేను తట్టుకోలేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి ఒక్కసారి.
దేవునికి స్తోత్రం చెప్పండి ఒక్కసారి. ఒకరు వస్తే తట్టుకోగలరు, కానీ ఒకేసారి వచ్చి ఏం తట్టుకో, దేవునికి నా ఏసే తట్టుకోగలరండి. ఆమెను చెప్పండి ఒకసారి, ఆమెను చెప్పండి ఒక్కసారి. ఎప్పుడైతే స్నేహితులారో వాళ్ళ సొంత ఇల్లు కట్టుకోను, ఈరోజు సొంత ఇల్లు దేవుడు కొత్త కారు ఇచ్చారండి నాకు, సువార్తకి స్విఫ్ట్ కారు కొత్తది. ఈరోజు సొంత ఇల్లు, సొంత కారు, సొంత భార్య, సొంత పిల్లలు. ఇదంతా ఎక్కడ వచ్చిందంటే 2:12 ఫిలిప్పీలకు రాసిన పత్రిక, యేసుక్రీస్తు నా సొంత రక్షకుడు. చప్పట్లు కొట్టండి అమ్మ అందరూ కూడా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అప్పుడండి ఒక్క పూట వ్యాపారం చేసుకొని 2019లో ప్రభు మాట్లాడారు ఆల్రెడీ ప్రేయర్లోనే. ఆల్రెడీ ప్రేయర్ ఎప్పుడు వస్తానని ఎదురు చూస్తానండి నేను. రేపు మాది ఆల్రెడీ ప్రేయర్, 2వ సోమవారం, ప్రతి నెల 2వ సోమవారం. ఆ రోజు 12వ తారీఖు 2వ సోమవారం వచ్చింది యేసుప్రభు నాతో మాట్లాడిన రోజు. అందుకే అది గుర్తుండిపోవాలని ప్రతి నెల 2వ సోమవారం విశ్వాసులుగా ఉన్నది వచ్చేసాం. ఈరోజు 2019లో ప్రభు మాట్లాడారు 2వ సోమవారము ఆల్రెడీ ప్రేయర్ పెడతానని. ప్రతి నెల 9 గంటలకు ప్రారంభించి 4 గంటల వరకు. ఇప్పుడు సంఘ బిడ్డలు కొంతమంది దేవుడు నాకు ఇచ్చారు. 2020 జనవరి 1 నుంచి టిఫిన్ సెంటర్ విడిచిపెట్టాను, సంపూర్ణ సేవలో ఉన్నాను. సంపూర్ణ సేవలో ఉన్న తర్వాత నా జీవితం ఎలా నడిచిందో ఒక 4 మాటలు చెప్పి ముగించేస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చదవండి 21:36 లోకా సువార్త. ఇప్పుడు వాక్యంలోనికి వెళ్తున్నాను. 4 మాటలు చెప్పి ముగించేస్తాను. ఎవరు వెళ్ళొద్దు. ఇందాక మీరు బైబిల్ పట్టుకొని దేవుడికి చూపించారు. దేవునికి స్తోత్రం. చదవండి తల్లి. 4:1 21:36. కాబట్టి మీరు జరగబో వీటి నెలను